గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. తెలుసో తెలియకో మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా భారతదేశంలో అంతర్భాగం అయిపోయింది ఒక క్రికెట్ అనే ఆట. ఈ క్రికెట్ కోసం దాదాపు 2-3 తరాలు నిరంతరం తలడిల్లిపోతుంటాయి. అది టెస్ట్ మ్యాచ్ అయినా, వన్డే మ్యాచ్ అయినా, 2020 అయినా టీవీలకు అతుక్కుపోయి మరీ చూస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతదేశపు జీవనాడి అయితే, ఇవాళ క్రికెట్ అనేది భారత అంతరాత్మలాగా తయారైపోయిన పరిస్థితి. అలాంటి క్రికెట్ బెట్టింగుల మాయాజాలంలో, మాఫియాల అడకత్తెరలో పడి నాశనమైపోతుందని అందరూ ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితిని నివారించడానికి ఏం చేస్తే బాగుంటుందని సుప్రీంకోర్టు స్వయాన ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక కాస్త ఆసక్తికరంగా, సంచలనం కలిగించే విధంగా ఉంది. క్రికెట్లో బెట్టింగ్ను చట్టబద్ధం చేయాలంటూ లోధా కమిటీ సూచించింది సుప్రీంకోర్టుకి. చట్టబద్ధం చేయడం ద్వారా మ్యాచ్ ఫిక్సింగ్లను అరికట్టొచ్చని కూడా కమిటీ అభిప్రాయపడుతోంది. దీంతోపాటు బీసీసీఐలో ఎలాంటి వ్యక్తులు ఉండాలి, క్రికెట్ని ప్రక్షాళన చేయాలంటే ఎలాంటి సంస్కరణలు తేవాలని చాలా సూచనలు చేసింది. అయితే అన్ని సూచనల కంటే బెట్టింగ్ను చట్టబద్ధం చేయాలనే సూచన మీదే ఇవాళ దేశం దృష్టి అంతా కేంద్రీకృతమైంది. ఇదే ఇవాళ మన డిబేట్ నెంబర్ 1. రైట్. ఈ డిబేట్లో శ్రీధర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, ప్రముఖ స్పోర్ట్స్మెన్ కూడా, అలాగే కటారి శ్రీనివాసరావు గారు లోక్సత్తా నాయకులు, అండ్ వెంకటేష్ గారు క్రికెట్ అనలిస్ట్ కూడా, అలాగే సునీల్ గారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు, ఇక జోయల్ డేవిడ్ గారు ఇండియా మాజీ క్రికెటర్ కూడా మనతో ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. ముందుగా వెంకటేష్ గారు, బెట్టింగ్ని, మ్యాచ్ ఫిక్సింగ్ని వేరు చేసి చూడొచ్చా? ఈ రెండింటికి ఉన్న అవినాభావ సంబంధం ఏంటి? అంటే బెట్టింగ్కి, మ్యాచ్ ఫిక్సింగ్ మీరు అన్నట్టుగానే ఇండియాలో పెద్ద మనం భేదం పాటించాం. బట్ బెట్టింగ్ యాజ్ సచ్ ఈజ్ నాట్ ఎ క్రైమ్. బెట్టింగ్ అనేది ఇండియాలో కూడా మీరు చూస్తే హార్స్ రేసింగ్లో బెట్టింగ్ లీగలే. మీకు మిగతా ఏ క్రీడల్లో కూడా బెట్టింగ్ లేకపోయినా కూడా హార్స్ రేసింగ్లో బెట్టింగ్ లీగలైజ్ చేయబడింది. దాని మీద ప్రభుత్వానికి కూడా కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ అవుతాం. సో బెట్టింగ్ వేరే, మ్యాచ్ ఫిక్సింగ్ వేరే. మిగతా అడ్వాన్స్డ్ కంట్రీస్ అన్నిట్లో కూడా బెట్టింగ్ అనేది లీగలైజ్ అవుతుంది. మీరు హాయిగా వెబ్సైట్కి వెళ్ళి చక్కగా బెట్టింగ్ చేసుకోవచ్చు. సో బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ అనేది టోటలీ డిఫరెంట్ కాన్సెప్ట్స్. అయితే బెట్టింగ్ని లీగలైజ్ చేయడం వల్ల మ్యాచ్ ఫిక్సింగ్ని అరకట్టగలడం అనేది ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. ఎందుకంటే బెట్టింగ్ లీగలైజ్ చేయడం వల్ల మాఫియా రోల్ని తగ్గించవచ్చు, మాఫియా కానీ అండర్ వరల్డ్ కానీ దాన్ని పూర్తిగా ఎలిమినేట్ చేయడం అనేది సాధ్యమవుతుందని నేను అనుకోను. ఎందుకంటే ఇండియాలో మీరు చూడండి, ఏదైనా ఇప్పుడు ఒక ఎకానమీ ఉందంటే, బ్యాంక్స్ అండ్ ఎకానమీ ఉందంటే దానికి ప్యారలల్గా మరో ఎకానమీ రన్ అవుతుంది. సో బెట్టింగ్ని మీరు లీగలైజ్ చేసినా కూడా ఏంటంటే ప్యారలల్గా ఈ అండర్ వరల్డ్ తాలూకు బెట్టింగ్ అనేది కొనసాగుతుంది. ఎందుకంటే బెట్టింగ్లో ఎక్కువ పెట్టేది బ్లాక్ మనీ. సో ఎవరు వచ్చి హాయిగా వచ్చి లీగల్గా బ్లాక్ మనీ బెట్టింగ్ చేస్తారని అనుకోను. సో బెట్టింగ్ అనేది లీగలైజ్ చేయడం వల్ల మనకు ఉన్న క్రికెట్లో ఉన్న మొత్తం అన్నిటికీ అది ఒక సర్వరోగ నివారణ అయితే నేను అనుకుంటున్నాను. రైట్. రోగాలు ఉన్నాయైతే ఒప్పుకుంటాను, మీరు రోగాలు బ్రహ్మాండంగా ఉన్నాయి చాలా. రైట్. సునీల్ గారు, ఎంతవరకు దీన్ని మనం స్వాగతించవచ్చు? ఎందుకంటే అఫ్కోర్స్ చాలా రకాల ఆటలు ఉన్నాయి, చాలా రకాల జూదాలు ఉన్నాయి, పేకాట క్లబ్లు కూడా పర్మిషన్ ఇస్తున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో ఆయన అన్నట్టు హార్స్ రైడింగ్ కూడా బెట్టింగ్ ఉంది. సో బెట్టింగ్ని చట్టబద్ధం చేయాలనే సూచనని ఎంతవరకు క్రికెట్కి మనం అన్వయించవచ్చు? ఎందుకంటే క్రికెట్ ఈజ్ డిఫరెంట్, అదంతా హ్యూమన్ బీయింగ్ మీద ఆధారపడిన ఆట. అది దానికి బెట్టింగ్ని అన్వయించడం ఎంతవరకు కరెక్ట్? బెట్టింగ్ ద్వారా మ్యాచ్ ఫిక్సింగ్ని అరికట్టవచ్చు అనే ఆలోచన సాధ్యమవుతుందా? అంటే నా ఒపీనియన్లో, అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు యూకేలో ఇట్ ఈస్ లీగల్ అండి. betfair.com అని ఒకటి ఫేమస్ సైట్ అనమాట మీకు. అండ్ అక్కడ ఆ బెట్టింగ్ అంటే ఒక లిమిట్ ఉంటుంది దాంట్లో. దే ఎంజాయ్ ద గేమ్. ఇండియాలో క్యాన్ వి కంట్రోల్ ఇట్ ఈజ్ అ ప్రైమ్ క్వశ్చన్. ఎందుకంటే ఇల్లీగల్ అన్నప్పుడే రోజుకు ఒక భయంకరమైన బెట్టింగ్ ర్యాకెట్స్ బయటపడుతుంటాయి మనకు. లీగలైజ్ చేసేదాన్ని గేమ్ అనేది డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ టు బెట్టింగ్. ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్. ఎందుకంటే ప్రతి ఒక్కరు చూస్తారు టీవీ ముంగట. టీవీ కన్నా ఎక్కువ దెన్ దే విల్ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ ద బెట్టింగ్. 100% దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఎందుకంటే ఇప్పటికే betfair.com అనే దానికి మీరు వెళ్తే
ప్రతి చిన్న మ్యాచ్ ఎక్కడ వరల్డ్ వైడ్లో ఏదైనా ఒక కాంపిటేటివ్ మ్యాచ్ ఉందనుకోండి, రికగ్నైజ్డ్ టోర్నమెంట్ ఉందనుకోండి, Yeah. దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు దాట్. ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ ఇప్పుడు వరల్డ్ వైడ్ స్పోర్ట్స్ బెట్టింగ్ మీరు చూసుకుంటే 400 బిలియన్స్ ఉందండి. బెట్టింగ్లో లీగలైజ్డ్ బెట్టింగ్ అమౌంట్ ఇన్వాల్వ్డ్ ఈస్ 400 బిలియన్స్ వరల్డ్ వైడ్ స్పోర్ట్స్, నాట్ ఓన్లీ క్రికెట్. కానీ ఇది బెట్టింగ్ ఇండియాలో లీగలైజ్ చేస్తే మాత్రం ఈ 400 crores ఒకటి ఇండియాలో జనరేట్ అవుతుంది, ఓన్లీ ఫర్ క్రికెట్. ఓకే, సో ఐ డెఫినెట్లీ విల్ నాట్ సపోర్ట్ ఇట్. 100% ఐ విల్ నాట్ సపోర్ట్ ఇట్. రైట్. డేవిడ్ గారు, గుడ్ ఈవినింగ్. మీరు సపోర్ట్ చేస్తారా బెట్టింగ్ని లీగలైజ్ చేయడాన్ని? I don't think so, because there's a lot of disadvantage and advantage in this. You know, legalizing betting, first of all, will hamper the game. You know, it's called a gentleman's game first. Cricket is called a gentleman's game. But as Sunil said, there should be a limit. Even if you legalize, a thinking process has to be done in cricket if you are legalizing the betting. As in UK, it's only done, the betting is only done in the stadium itself. It Okay. is not done outside. It's only in the public, in the stadium, if I'm right, so Mr. Sunil. Okay. But we also have to think legalizing betting can not only hamper cricket, it can also hamper the player's mind. Okay. రైట్. All right, because it can take a player into lot of consideration in betting. Okay, he will not concentrate on cricket, but he will be starting concentrating on match fixing and betting. రైట్. దెన్ హౌ టు స్టాప్ మ్యాచ్ ఫిక్సింగ్? Well, as I said, if you are legalizing betting, then there should be a limit to it. A process of limitation of money should be limited in betting, not more than exceeding more than any amount where it is being done at present, match fixing and all. As he said, there are 400 billion amount being around the world being pumped in. How do we stop it is, you know, controlling lot of things inside the BCCI cricket. రైట్. ఓకే, సేదిరెడ్డి గారు, ఇది హార్స్ రైడింగ్లో బెట్టింగ్స్ ఉన్నాయి నిజమే, అది లీగలైజ్డే. కానీ అక్కడ ఫిక్సింగ్ లేవా అంటే ఉన్నాయి, అక్కడ కూడా ఫిక్సింగ్లు ఉన్నాయి. అక్కడ ఏ గుర్రం గెలుస్తుందో ముందే చెప్పేస్తారు వీళ్ళు. అలాంటిది క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ని అరికట్టడం కోసం బెట్టింగ్ని చట్టబద్ధం చేయాలనే ఈ సూచన, మరి అది వాళ్ళు ఎలా చేశారో, ఇంత పెద్ద క్రికెట్ అనేది మన అంతరాత్మ అయిపోయింది. నేను ఫస్ట్లో అనుకున్నాను, ఇప్పుడు నేను కాదు అంటే వెంకటేష్ గారు ఊరుకోరు. మా ఇద్దరికి ఎప్పుడు ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటుంది దాంట్లో. సో ఈ పరిస్థితుల్లో బెట్టింగ్ని చట్టబద్ధం చేయడాన్ని మనం ఎలా చూడొచ్చు? చట్టబద్ధం చేయమని ఏం లేదు, రికమెండేషన్. దట్స్ వాట్. బీసీసీఐ దాన్ని మళ్ళీ రాటిఫికేషన్ చేయాలా, ఒకవేళ సుప్రీం వాళ్ళు అనుకుంటే చేయొచ్చు. సుప్రీంకోర్టు అడ్మినిస్ట్రేటివ్ పార్లమెంట్ చట్టం చేయాలి, కేవలం బీసీసీఐ తీసుకుంటే నేను సరే. అయితే బేసిక్ ఏంటంటే ఆ సజెషన్ నేను చూసినప్పుడు చాలా మీద సజెషన్స్ తోటి ఏదో ఈ గేమ్కి పెద్ద డిస్రెప్యూట్ వస్తుంది, దీన్ని ఇప్పుడు మనం కాపాడుకోవాలంటే ఈ జరిగే బెట్టింగ్ ఏదో లీగలైజ్ చేస్తే ఈ గొడవ అంతా ఈ మెయ్యి పనులు రాజ్ కుంద్రాలు లాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇది బెట్టింగ్ ఏదో లీగలైజ్ వీళ్ళందరూ బయటికి రారు కదా అంటే నాకు అర్థం కాలేదు. బేసికలీ దిస్ నాట్ ఎ బిగ్ ఇష్యూ ఎట్ ఆల్. ఇప్పుడు వారు చెప్పినారు హార్స్ పోటీలలో, కాంపిటీషన్స్లో, రైడింగ్ కాంపిటీషన్స్లో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ పాల్గొంటారు అంతే. మీరు కాంపిటీషన్లో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అడిక్ట్ అయిన వాళ్ళు కూడా చాలా తక్కువ. వారాన్ని నేను ఏకీభవిస్తాను వెంకటేష్ గారితో. ఏంటంటే ఇట్స్ ఏ బిగ్ కంట్రీ, 120 కోట్ల పాపులేషన్ ఉంది. సునీల్ కూడా చెప్పినట్లు ఒకసారి క్రికెట్ అనేది ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ ఎవ్రీ హౌస్ హోల్డ్. అన్ని చోట్ల అన్ని కార్నర్స్లో ఆడుతూ ఉంటారు. అంటే బెట్టింగ్ అనేది మాది కాదు, చూసేవాళ్ళు 80 కోట్ల మంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 120 కోట్ల మంది చూస్తారంటే ఏ 2-3 కోట్లు, 1 కోటి మందో, 50 లక్షల మందో, 40 లక్షల మందో ఫర్ ఎగ్జాంపుల్. చాలా మినిస్క్యూల్ పర్సంటేజెస్లో ఆ బెట్టింగ్ వాటిల్లో ఉంటారు వాళ్ళు. మిగతా అంతా వ్యూవర్సే, చూసేవాళ్ళే, మనలాంటి ప్రేక్షకులే. దీన్ని బెట్టింగ్ చేయడం, లీగలైజ్ చేయడం ద్వారా ఈ లార్జ్ పాపులేషన్ దీంట్లో తీసుకొచ్చినట్టు అవుతుంది. అప్పటి నుంచి ఎవ్రీ కాలేజ్ స్టూడెంటు, ఎవ్రీ అదర్ పర్సన్ ఇది ఒక బెట్టింగ్ దీనిలోకి వచ్చేస్తే ఈజ్ ఇట్ నెసెసరీ? క్రికెట్ ఈ దేశంలో పోయినా పర్వాలే, డజంట్ మ్యాటర్, ఏం కాదు. 58 ఆటలు ఉన్నాయి. క్రికెట్ ఈజ్ ప్లేడ్ ఓన్లీ ఇన్ ది 7 కంట్రీస్. అట్లాంటిది మనం ఏదైతే పెద్ద జాతీయ సమస్యలాగా, అంతర్జాతీయ టెర్రరిస్ట్ సమస్యలాగా, దాని ద్వారా చచ్చిపోతున్నాడో బతికిపోతున్నాడో అనవసరం. నేను చెప్పేది ఏంటంటే ఇంత పెద్ద ఎత్తున సుప్రీంకోర్టు దీంట్లోకి వచ్చి కమిటీలు వేసి ఆశ్చర్యం వేసింది నాకైతే. ఇట్స్ ఎ గేమ్స్ ఇష్యూ యార్, మతలబ్ బీసీసీఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. వై డూ యూ బాదర్?
ఇట్స్ అన్ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ సర్వైంగ్ ఫర్ ద లాస్ట్ 20-30 years రాదర్ 50-60 years. వాళ్ళ దగ్గర మెకానిజం ఉంది. దాన్ని మనం ఏదో సుప్రీంకోర్టు కమిటీ వేసి దాన్ని లీగలైజ్ చేయాలి అంత అవసరం లేదని చెప్పేసి నా అభిప్రాయం. బెట్టింగ్ లీగలైజ్ చేయడం అనేది ప్రాస్టిట్యూషన్ లీగలైజ్ చేయాలనుకోవటము, గేస్ సెక్షన్ లీగల్ అంటే ఎవ్రీ డ్యామ్ ఇష్యూ కోర్టు పరిధిలోకి ఎందుకు పోవాలంటే అసలు నాకు అర్థం కావట్లేదు. రైట్. కాబట్టి ఐ హ్యావ్ మై ఓన్ ఒపీనియన్. వారు చెప్పిన దాన్ని నేను సపోర్ట్ చేస్తున్నాను. ఒకటి, మన దగ్గర ఎంత పర్ఫెక్ట్ సిస్టమ్స్ పెట్టినా వాటిని మానిటర్ చేయడమే కష్టము. ఇంత పెద్ద దేశంలో మళ్ళీ ఈ మ్యాచ్ ఫిక్సింగ్లు, బెట్టింగ్లు అన్నింటినీ అన్నెసరీలీ గవర్నమెంట్ పరిధిలోకి తీసుకురావడమే తప్పు. సుప్రీంకోర్టు దాంట్లో ఏలు పెట్టడం ఇంకొక తప్పు. సారీ, డ్యూ రెస్పెక్ట్ టు ది లీగల్ జ్యుడిషియరీ సిస్టమ్. తప్పే లేదండి, అభిప్రాయం తీర్పు తప్పట్టకూడదు కానీ ఇవ్వడము ఇప్పుడు ఏదో అంటే షార్ట్ సైడ్ అంటాం కదా మనం, ఒక నేరో మెంటాలిటీ తోటి అదేదో పెద్ద ఇష్యూ లాగా కనిపెట్టి ఇప్పటికిప్పుడు మనం కాపాడేద్దామంటే ఒకటి ఇస్తే సరిపోతున్న టైప్లో ఉంది. అయితే ఇట్స్ ఆల్ అబ్జర్వ్ రిడిక్యులస్. రైట్. శ్రీనివాసరావు గారు, ఇప్పటికే చాలా కుటుంబాలు మామూలుగా అంటే గుర్ర పందాలు ఆడి నాశనం అయిపోయాడు, బాగా బతికిన కుటుంబం ఇట్లా చెప్పుకుంటూ ఉంటారు. అలాంటిది క్రికెట్ను కూడా చాలామంది ఆడుతూ ఉంటారు. బెట్టింగ్స్ ఇప్పటికీ ఆడలేదని కదా ఆయన అన్నట్టు, చాలామంది చూస్తుంటారు, కొద్దిమంది ఆడుతూ ఉంటారు. అది చట్టబద్ధత లేదు కాబట్టి భయపడుతూ ఆడతారు. ఎక్కడో చాటుగా, ఎక్కడో ఫ్లాట్స్లో, సీనియర్ కాలనీలో ఫ్లాట్లో కూర్చుని కొంతమంది అట్లా రకరకాల చెప్తూ ఆన్లైన్లో కొంతమంది ఇదంతా దావూద్ ఇబ్రహీం కూడా దీంట్లో ఇదవుతూ ఉంటాడని రకరకాలుగా మనం వింటున్నాం. ఇప్పుడు దీన్ని చట్టబద్ధత చేస్తే ఆయన అన్నట్టు కాలేజ్ స్టూడెంట్ దగ్గర నుంచి మొత్తం అందరూ అన్ని ఎగ్గొట్టేసి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఇది దేశానికి పెద్ద అరిష్టం కాబోతోంది. క్రికెట్ అనేది ఇక ఒక ఆటగా కాకుండా ఒక జూదంగా దేశాన్ని ఆటాడించే ప్రమాదం ఉంది. మీ ఒపీనియన్? ఇప్పుడు ఇదే సార్, దీనిలో ఒకటి నాకు సునీల్ గారు చెప్పింది పర్ఫెక్ట్గా అనిపించింది. వాస్తవంగా మనం గమనిస్తే మనకి సహజంగానే మరి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఒక ఇన్స్టింక్ట్ ఈ బెట్టింగ్లు అన్నది మరి మొత్తం భారత సమాజంలో ఉందో లేదో నేను చెప్పలేను కానీ ఈ తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా పెద్ద దేశం అంతా కూడా ఇది మీరు కోడి పందాల దగ్గర నుంచి చూస్తే లక్షల కోట్ల రూపాయలు, లక్షలు కోట్లు కూడా పెట్టి అన్ని ప్రాంతాల నుంచి వెళ్ళి 10 రోజుల్లో మీరు గోదావరి జిల్లాలో పోతే మనకు కనపడే పరిస్థితి. అలాంటిది క్రికెట్ వాస్తవానికి ప్రపంచం, నేను కొద్దిగా జర్నలైజ్గా మాట్లాడి దీనిలోకి వస్తాను. అసలు ఒక స్పోర్ట్ ఆడాలి అన్నది ఈ దేశం ఎప్పుడూ మర్చిపోయింది. ప్రభుత్వాలు ఇప్పుడు బీసీ గురించి మనం ఎందుకు పట్టించుకోవాలన్నారు. బీసీ దగ్గర 100 కోట్ల 1000 కోట్ల రూపాయల ప్రజాధనం వచ్చింది అక్కడికి. మనమంతా రోజు కళ్ళప్పగించుకొని గంటల తరబడి క్రికెట్ మ్యాచ్లు చూసిన కారణంగా ప్రజలు చూసిన ధరంగా కొన్ని 100 కోట్లు వచ్చింది అక్కడికి. ఆ డబ్బు ఏమవుతుంది, నిజంగా క్రీడా మైదానాలు పెంచడానికో మరొక దానికి ఎక్కడ ఉపయోగం. అందుకే సమాచార హక్కు చట్టం కిందకి రావాలంటా ఉంది. ఇదేది వాళ్ళ సొంత ఆస్తులు కాదు, ఇదేదో ఒక టోర్నమెంట్ వాళ్ళు విడిగా కలుపుకుంటుంది. అలాగే చాలా ఆటలకి వాళ్ళ కబడ్డీ ప్రమోషన్, మరొకటి వాళ్ళేమో టీవీలో కబడ్డీ ప్రమోషన్ అంటారు, మనమంతా చూస్తాం, కోట్లు వాళ్ళకి వెళ్తాయి. రోడ్డు మీద పాపం దాన్ని చూసి ఇన్స్పైర్ అయిన వాడికి ఆడటానికి ఏముండదు, వాడికి గ్రౌండ్ ఉండదు, ఏముండదు. ఇది భయంకరమైన పరిస్థితి. ఆటల్ని ప్రమోట్ చేయటం, ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక స్పోర్ట్లో పార్టిసిపేట్ అయ్యేలాగా చూడటం, కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం గవర్నమెంట్. మీరు ప్రపంచంలో ఎక్కడ, అందుకే మనం ఒలింపిక్స్ మరొకటి జరిగేటప్పుడు చూస్తే ఒక తరం పాటు దేశాన్ని ముందుకు తీసుకెళ్ళి నడిపించి అందరినీ ఆడిచ్చి 120 కోట్ల మంది ఉన్న జనంలో ఒక్క మెడల్ కూడా రాదా అని చెప్పి మనం ఆశ్చర్యపోయే పరిస్థితి నుంచి ఇవాళ ఒక అట్లీస్ట్ క్రికెట్ ఒకటి కాకుండా ఒక 2-3 ఆటలు, షటిల్ కానీ, టెన్నిస్ కానీ, అవి కూడా కొంత కాస్ట్లీ గేమ్స్. రూరల్ స్పోర్ట్స్ పోయినాయి. ఇప్పుడు కబడ్డీ ఉంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రకాశం జిల్లాలో చిన్నగంజి నుంచి ఒకప్పుడు ఆల్ ఇండియా ప్లేయర్ ఉండేవాడు, ఆల్ ఇండియా కెప్టెన్ ఉండేవాడు, అర్జున్ అవార్డు గ్రహీత ఉండేవాడు. ఇవాళ మీరు అక్కడ పోయి చూస్తే అక్కడ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికీ కబడ్డీ అంటే ప్రాణం. వాళ్ళు ఆడుకుంటానికి ఒక గ్రౌండ్ ఉండదు, ఎక్కడ రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఆడుకుంటూ ఉంటారు. సో ఈ దుస్థితి నుంచి కాపాడాల్సిన అవసరం ఒకటి ఉంది. స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడం ప్రభుత్వ బాధ్యత, ప్రజారోగ్యం, ఇది ఒక పాయింట్. రెండోది, ఇవాళ ఒకసారి దీన్ని మీరు వారు చెప్పిన వెంకటేష్ గారు ఇంకో మాట చెప్పారు, అసలు బెట్టింగ్కి మ్యాచ్ ఫిక్సింగ్కి సంబంధం లేదు. మీరు బెట్టింగ్ను ఆపినంత మాత్రం, రెగ్యులరైజ్ చేసి లేదు లీగలైజ్ చేసినంత మాత్రం మ్యాచ్ ఫిక్సింగ్ ఆగుతున్న దానికి ఎలాంటి ఆధారాలు లేవు. కాకపోతే ఒక్కటే జరుగుతుందంటే బెట్టింగ్ని లీగలైజ్ చేయడం వల్ల కొంత ట్రాన్స్పరెన్సీ వస్తుంది. ఇదిగో ఈ మ్యాచ్ గెలుస్తారు, ఇంత పెట్టారు, వీళ్ళు సడన్గా ఓడిపోవడానికి ఆడడానికి కొంచెం చర్చకి పడికి వస్తుంది తప్ప అది ఎవిడెన్స్ ఎప్పటికీ కాదు. నువ్వు ఇండియా గెలుస్తుందని 100 కోట్ల బెట్టింగ్ వస్తే ఇండియా ఓడిపోయిందంటే ఆ రోజు ఏ బాల్ ఎలా వచ్చిందో, ఎందుకు ఓడిపోయిందో ఎవరు చెప్పలేరు. ఆటగాడు చాలా కీన్గా అబ్జర్వ్ చేసి టెక్నికల్గా ఏదైనా చెప్తారో నాకు తెలియదు కానీ బయలాది సాధ్యం కాదు. కాబట్టి ఈ ఆలోచన నుంచి ముందు బయటపడాలి. బెట్టింగ్ని ఇంకొకటి, మీరు హార్స్ రైడింగో లేకపోతే చాలా దేశాల్లో చాలా లీగలైజ్ అయ్యి ఉన్నాయి. ప్రాస్టిట్యూషన్ లీగలైజ్ అయ్యి ఉంది, లేకపోతే ఇంకొకటి గే కల్చర్ లీగలైజ్ అయ్యి ఉండొచ్చు, బెట్టింగ్ లీగలైజ్. బట్ ఇండియా ఉన్న కాంటెక్స్ట్ ఇవాళ మద్యం తీసుకున్న ఏది తీసుకున్నదంటే 100% మంది బలహీనమైనటువంటి ఇది ఉన్న వాళ్ళు పేదలు. ఈ పేదలకి ఓవర్ నైట్ డబ్బు సంపాదించాలని కోరిక ఉన్నప్పుడు మనసులో వాడు మరింత పతనానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటిని లీగలైజ్ చేసే పరిస్థితి ఉండకూడదు. బీసీసీఐని కూడా వీలైనంత
ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెన్సీ రైట్. వెంకటేష్ గారు, ఇక్కడ దీనికి చట్టబద్ధత లేదు కాబట్టి దొంగతనంగా కాయాలి బెట్టింగ్. చాటుమాటుగా ఏదో కొంతమంది దానికి అలవాటు పడిన వాళ్ళు, ఏదో ఒక మాఫియా ప్రొవోకేట్ చేస్తే వాళ్ళ కబంధ హస్తాల్లో ఉండి చేసేవాళ్ళు, ఇట్లా కొంతమంది ఉంటారు. ఈ బెట్టింగ్ కోసం వాళ్ళు అన్ని మ్యాచ్లు ఫిక్స్ చేయలేరు, కొన్ని మ్యాచ్లు ఫిక్స్ చేయగలుగుతారు, కొంతమంది ఆటగాళ్ళని లోపరుచుకోగలుగుతారు. చాలా దొంగచాటుగా జరగాల్సిన వ్యవహారం. ఇప్పుడు ఇది చట్టబద్ధత చేస్తే ప్రతి మ్యాచ్ని ఫిక్స్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇక బెట్టింగ్కి చట్టబద్ధత వచ్చిన తర్వాత ప్రతి మ్యాచ్ని ప్రతి ఆటగాడిని పోక్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఏమైనా ఉపయోగపడతాడా మనకి మన బెట్టింగ్ దీనికోసం అని. ఇది ఇంకా ఎక్కువ చెడు పరిణామాలకు దారితీస్తుందేమో, క్రికెట్ ఆటను మరింత కలుషితం చేస్తుందేమో కదా. అదే అండి, ఇప్పుడు బెట్టింగ్ని లీగలైజ్ చేయడం అనేది ఒక ఐడియలిస్టిక్ ఆలోచన. అది ఒక ఫలితం ఇస్తుందని ఎలాంటి గ్యారంటీ లేదు. అలాగే మీకు ఇంగ్లాండ్లో బెట్టింగ్ లీగలైజ్ అయిన సునీల్ గారు గురించి, ఇంగ్లాండ్లో, ఆస్ట్రేలియాలో, సౌత్ ఆఫ్రికా అంటే క్రికెట్ ఆడుతున్న ప్రధాన దేశాల్లో బెట్టింగ్ లీగలైజ్ అయి ఉంది. కానీ అక్కడ అయినంత మాత్రాన అక్కడ బెట్టింగ్ ఆగలేదు. అక్కడ ఇప్పుడు సోకాళ్ళు పాకిస్తానీ ప్లేయర్స్ మహమ్మద్ ఆమీర్ కానీ, సల్మాన్ భట్ కానీ, వాళ్ళందరూ ఇంగ్లాండ్లోనే బెట్టింగ్ ఫిక్సింగ్ చేస్తూ దొరికిపోయారు. సో బెట్టింగ్ లీగలైజ్ చేయడం అనేది ఒక సొల్యూషన్ కానే కాదు. ఏంటంటే మనం లోధా కమిషన్ ఇచ్చిన నివేదికని అది రికమెండేషన్స్గానే చూడాలి. వాళ్ళు కొన్ని ఇప్పుడు లోధా కమిటీ గురించి మన శ్రీధర్ రెడ్డి గారు అన్న మాటలు కొన్ని అభ్యంతరం ఉంది నాకు. ఎందుకంటే ఎందుకు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కావాలి? సుప్రీంకోర్టు అయినా కావాలి, ఎందుకంటే క్రీడా అభిమానులకి, క్రికెట్ అభిమానులకి ఎన్నో కోరికలు ఉన్నాయి. వాళ్ళు చెప్పిన ప్రతి రికమెండేషన్ కూడా క్రీడా అభిమానులు ఎప్పటి నుంచి కోరుకుంటున్న అంశాలు. దాన్ని ఎవరు చేయలేకపోయారు. ఎందుకంటే బీసీసీఐ ఒక అటానమస్ బాడీ, మాతో ఎవరు కలగ చేసుకోకూడదని అన్నారు వాళ్ళు. ఆ ఉద్దేశంతోనే, అహంభావంతోనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళని కళ్లెం వేయడం అనేది సుప్రీంకోర్టు ఒక్కరికే సాధ్యమైంది. సుప్రీంకోర్టు ఈరోజు ఇనిషియేటివ్ తీసుకున్న జుడిషియల్ యాక్టివిజం అనండి, మరొకటి అనండి, వాళ్ళు తీసుకోవడం వల్ల ఈరోజు కొన్ని రికమెండేషన్ ముందుకు వచ్చి దాని మీద చర్చ జరుగుతుంది. అట్లీస్ట్ ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతాయా? ఇప్పుడు అక్కడ కూడా మీరు చూస్తే బీసీసీ అధ్యక్షుడిగా అరుణ్ జైట్లీ ఎవరిని పెట్టాడంటే ఒక లీడింగ్ లాయర్ని పెట్టాడు, శశాంక్ మనోహర్. సో ఈ లోధా కమిషన్ రికమెండేషన్స్ వస్తాయని వాళ్ళకి ముందే తెలుసు, దే ఆర్ వెల్ ప్రిపేర్డ్. దాంతో ఏంటంటే వీటిని ఏ విధంగా పక్కన పెట్టాలి, డైవర్ట్ చేయాలి, వీటిని ఇంప్లిమెంట్ చేయకుండా అని దాని గురించి శశాంక్ మనోహర్ అనుకో వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. పర్టికులర్గా ఈ వాళ్ళు అపోజ్ చేస్తారు, దీన్ని చేసే అవకాశం. వాళ్ళు అన్ని రికమెండేషన్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి ఏవో కొన్ని సాకులు తయారు చేస్తారు. సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన కమిటీ కాబట్టి అది వాళ్ళకి శిరోధార్యం. కానీ ఈ రెండు ఇష్యూస్, వన్ ఈజ్ ఆర్టీఏ యాక్ట్ కింద తీసుకురావడం, సెకండ్ బెట్టింగ్ని లీగలైజ్ చేయడం అనేది పార్లమెంట్ పరిధిలో ఉన్న అంశం. అంటే క్రికెట్లో తలపండిన శరద్ పవార్ లాంటి రాజకీయ నాయకుల ప్రమేయం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే ఆ కొచ్చి ఫ్రాంచైజీసి భార్యను చంపేసాడని ఆరోపణలు శశిధర్, ఆయన, ఇలాంటి మహామహులు చాలామంది ఉన్నారు రాజకీయాల్లో. సో వీళ్ళు పార్లమెంట్ని వెళుతున్నారు మంత్రులుగానో, ఇంకో రకంగానో. సో ఈ బెట్టింగ్ని చట్టబద్ధం చేయడం వల్ల వీళ్ళకి లాభం జరిగే అవకాశం ఉంది. సో వీళ్ళు స్వాగతిస్తే లోధా కమిటీ రిపోర్ట్ బాగుందని అందరూ చప్పట్లు కొట్టేసి పార్లమెంట్లో చేయంటే చట్టం అయిపోతుంది. లేదండి, ఇది బెట్టింగ్ లీగలైజ్ చేయడం అనేది ఒక రికమెండేషనే. అది నేను అనుకోవడం, ఏంటంటే ఎప్పటికీ అది ఒక చట్టం కాదు. ఎలాగైతే ఉమెన్ రిజర్వేషన్ లాంటి బిల్లు ఇప్పటికీ పెండింగ్లో ఉందో, ఇది కూడా ఏంటంటే ఒక రికమెండేషన్ కాదు. ఎందుకంటే ఇండియన్ సైకీని కూడా మనం అర్థం చేసుకోవాలి. బెట్టింగ్ అనేది తప్పు కాదు, న్యాయంగా అందరూ చేస్తున్న విషయమే. కానీ మనం కొన్ని వైసెస్గా, కొన్ని వ్యసనాలుగా భావించే వాటిలో బెట్టింగ్ కూడా ఒకటి. సో ఒక వ్యసనాన్ని లీగలైజ్ చేయడానికి ఏ ప్రభుత్వం పొలిటికల్ వీల్ అనేది పనిచేయదు. కాబట్టి అది ఎప్పటికీ కాదు, ఒక రికమెండేషన్ అంతే. దాని రికమెండేషన్ పార్లమెంట్ పరిధిలో ఉన్న అంశం, బీసీసీఐ కూడా ఏం చేయలేదు దీంట్లో. కాబట్టి ఏంటంటే ఆయన ఒక థింకింగ్ అలౌడ్ అన్నట్టుగా ఆయన ఒక నిర్ణయం ఒకటి చెప్పాడు. దాని మీద చర్చ జరగాలి బెట్టింగ్ లీగలైజ్ చేయడం గురించి. కానీ అల్టిమేట్గా నేను అనుకోవడం, ఇండియాలో ఏ కండిషన్లో కూడా ఎలాంటి సందర్భాలు బీజేపీ ప్రభుత్వం ఉండక్కర్లేదు, మరొకరు ఉండక్కర్లేదు, ఎవరున్నా సరే అది ఒక చట్టం అవుతుందని చెప్పి నేను అనుకోను. ఎందుకంటే జనరల్గా ఇండియాలో ఉన్న ఒక ఐడియా ఏంటంటే బెట్టింగ్ అనేది ఒక వ్యసనం. ఒక వ్యసనాన్ని మనం లీగలైజ్ చేయడం అనడానికి ఏ ప్రభుత్వం కూడా సాహసించదని నేను అనుకుంటున్నాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే బేసికల్లీ సుప్రీంకోర్టు, దేర్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్ హియర్. ఒకటి శ్రీధర్ గారు, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు బీసీసీఐ అనేది ప్రైవేట్ బాడీ కావచ్చు, ఏమైనా కావచ్చు, కానీ బీసీసీఐ సెలెక్ట్ చేసే జట్టు ఇండియాని రిప్రజెంట్ చేస్తుంది. వాళ్ళు గెలిచిన ఇండియా ప్రతిష్ట ఆధారపడి ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కావడంలో తప్పేం లేదు. ప్రైవేట్ వ్యవహారం కాదు. శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా అక్కడ బోల్డంత ప్రజాధనం అక్కడ ముడిపడి ఉంది. అందుకే చెప్పాను, దేర్ ఆర్ టూ డిఫరెంట్ కాంటెక్స్ట్. ఒకటి ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావడం అనేది గవర్నమెంట్కి బీసీసీఐ అకౌంటబుల్ కావాలి. ఎందుకంటే ఇండియన్ సాయిల్ మీద మీరు పనిచేస్తున్నారు కాబట్టి యూఆర్ పేయింగ్ ట్యాక్స్, యూఆర్ టేకింగ్ మెనీ స్వాప్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్, అవన్నీ ఎగ్జంప్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దాన్ని నేను వ్యతిరేకించట్లేదు.
బీసీసీఐ మొండి వైఖరి ఉంది, కొన్ని చోట్ల ఏకపక్షంగా పోతుంది. మేము అసలు మీరు ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి స్థాయికి, ఎందుకంటే వీళ్ళు వీసా ఇక్కడి నుంచి ఇస్తేనే వాడు పోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే సుప్రీంకోర్టు జ్యుడిషియరీ సిస్టము వాళ్ళు పెట్టినటువంటి రిఫరెన్స్ ఆఫ్ కాంటెక్స్ట్లో మీరు లీగలైజ్ చేయాలా బెట్టింగ్ అని ఇంతకుముందు బీసీఐ ప్రపోజ్ చేసినట్టు మనకి సమాచారం ఉంది నాకు తెలిసి. అది అంతకుముందు రాలేదు. నేనేమంటున్నానంటే ఆ బెట్టింగ్ విషయానికి వచ్చే వరకు అంత ఓవర్ ఉత్సాహం నాకు అనిపించలేదు. నేను ఎగ్జాక్ట్లీ ఆ ఒక్క రికమెండేషన్ని మన సబ్జెక్ట్ ఆఫ్ డిస్కషన్ అది కాబట్టి ఐఎమ్ ప్లేయింగ్ దట్. ఎందుకంటే మీరు అంత పెద్ద అంటే ఒక క్రికెట్ గురించి దాని ఒక నేషనల్ ఇష్యూ లాగా దాంట్లో బెట్టింగ్ అనేది కావడం మూలాన కొన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఎట్లా అవుతుందండి? ఒక నిమిషం, నేను చెప్పేది ఏంటంటే ఇఫ్ యువర్ రికమెండేషన్ ఈస్ టు ప్రివెంట్ ఆర్ స్టాప్ సంథింగ్ వీ విల్ వెల్కమ్. మీరు ఇంకా లీగలైజ్ చేసి, ఎందుకంటే ఈ దేశంలో క్రికెట్ కి ఎంత ఆదరణ పెరిగింది. మీరు ఒక మాట నేను ఇప్పుడు వేరే మీరే చెప్పండి, ఏ రకంగా చూసినా యోగా క్రికెట్ కంటే మంచిదే కదా. ఏ రకంగా చూసినా మీరు యోగా చేయమని ఎంతమంది వస్తారో క్రికెట్ మ్యాచ్ ఎంతమంది చూస్తారు. క్రికెట్ అంతగా మనలో భాగం అయిపోయింది. నేను యోగా సంఘానికి అధ్యక్షుడిని. అందుకే మిమ్మల్ని యోగా ఎగ్జాంపుల్. మా టీం 8వ తారీఖు పోతుంది నేషనల్స్ కి. ఒక వారం రోజుల నుంచి అయ్యప్ప దేశం మీద తిరుగుతున్నాం, మా పిల్లలకు ట్రాక్ సూట్లు ఇవ్వండి లేదా కిట్లు ఇవ్వండి. చాలా స్పోర్ట్స్ పరిస్థితి. చాలా మంది, ఒక నిమిషం సార్, చాలా మంది రారు. అదే క్రికెట్ అనుకోండి, మా సునీల్ కెరికే మిగతా వాళ్ళ కెరికే చాలా ఆదరణ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా క్రికెట్ కిట్లే ఇస్తారు. అటువంటి అంటే మొత్తం మీరు గల్లీ నేను ఎక్కడికో మొన్న దగ్గర పోతే అరకు సైడ్ ఎక్కడికో మామూలుగా ట్రిప్కి వెళ్తే ఎండిపోయిన చెరువుల్లో క్రికెట్ ఆడుతున్నారు పిల్లలు. మామూలుగా అంటే లబ్బర్ చెప్పులు వేసుకుని క్రికెట్ ఆడేటువంటి కంట్రీ ఇది. కాబట్టి ఇంత ఆదరణ దాంట్లో ప్రతి వాడిని అంటే గిరిజనులను, మామూలులను, ఆటో డ్రైవర్లను ఇలా పనాబేసి లీగలైజ్ బెట్టింగ్ చేసి అరే మీరు ఆడుండ్రా నాయన. ఐపీఎల్, రంజీలు, నేషనల్ మ్యాచెస్ అన్ని కలిపి 365 డేస్ 250 రోజులు ఆడే సంస్కృతి ఉన్న దగ్గర శ్రీధర్ రెడ్డి గారు, వెంకటేష్ గారికి అభ్యంతరాలు ఉన్నాయి, మీకు అభ్యంతరాలు ఉన్నాయి, ఇక్కడ ఉన్న అందరికి, డేవిడ్ గారికి అందరికీ అభ్యంతరాలు ఉన్నాయి. కానీ ముగ్గురు జడ్జిలు ఒక కమిటీగా ఉండి ఇచ్చిన సూచనలు, జడ్జిలుగా ఉన్న వాళ్ళు ఎందుకు ఇచ్చారు ఈ సూచన అనే చర్చే కదా. కమిటీ ఆషామాషి కమిటీ కాదది, ఆషామాషి కమిటీ కాదది. ఏదో రోడ్డు మీద వాళ్ళు పిలిచి బాబు ఏంటి చెప్పండి అని అడిగింది కాదు. పాయింట్ ఇస్ స్ట్రైట్ ఏంటంటే ఒక కమిటీ బెట్టింగ్ ని దీంట్లో తీసుకొచ్చి అన్నెసరీ మనకు పెద్ద చర్చ క్రియేట్ చేయడం మనం తీసుకురావట్లేదు సార్. ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కమిటీ వేసింది, ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, ఆ రిపోర్ట్ చదవడానికి ఇంకో కమిటీని వేసింది, ఆ కమిటీ రిపోర్ట్ చదివి ఇది ఒక నివేదిక ఇచ్చింది. ఇక్కడ సునీల్ గారు, ఆటలు 2 రకాలు, అవి పేకాట, గుర్ర పందాలు, కోడి పందాలు, ఇంకేమన్నా ఉంటే అవి జూదాలు లాంటివి. వీటికి తోడు క్యాసినోల్లో ఉంటాయి. మనకి యుఎస్ లాంటి దేశాల్లో క్యాసినోలు ఉన్నాయి, ఇక్కడ కూడా సీక్రెట్గా ఉండొచ్చు, బాంబే లాంటి కొన్ని ఏరియాస్లో ఉండొచ్చు. అవి ఒక రకమైన ఆట, అవి జేబులు ఖాళీ చేసుకునే ఆట, లేకపోతే పచ్చిగా చెప్పాలంటే దోల తీసుకునే ఆటలు కొద్దిమందికి సంబంధించిన, అదే కొద్దిమందికి, లేకపోతే ఆ వ్యసనం ఉన్న వాడికి సంబంధించిన ఆటలు. బట్ క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, లేదా ఒలింపిక్స్ కానీ ఇవన్నీ కూడా వినోదం లేదా శారీరక దారుఢ్యం. మనం చెప్తూ ఉంటాం కదా, మీరే చెప్తారు ఎక్కువ ఆటలు ఎందుకు అంటే ఏం చెప్తారు మీరు? శారీరక దారుఢ్యము, మానసిక ఉల్లాసము, పరస్పర సంబంధాలు, స్పోర్ట్స్మెన్ స్పిరిట్, దేశాల మధ్య కూడా మంచి సంబంధాలు వచ్చినప్పుడు ఆటలు ఆడుకుంటారు. అలాంటి ఆటల్ని బెట్టింగ్ చేయడం ఈ జడ్జిలు ఎందుకు ఏంటంటే వీళ్ళు అసలు అంటే వీళ్ళు నేను ఇంకెక్కువ కామెంట్ చేయకూడదేమో, బట్ అంటే వీళ్ళ కమిటీనే వీ కెన్ కామెంట్ దేమ్, బట్ ఎలా ఇస్తారు అసలు ఇది ఆటని బెట్టి చేయడం ఏంటి? నేను కూడా దాన్ని అపోజ్ చేస్తున్నాను. అవును, మీరు అపోజ్ చేశారు. ఇప్పుడు అది సుప్రీంకోర్టు వేసిన ఒక కమిటీ, అది లోదా గారు కానీ, అశోక్ భాన్ గారు కానివ్వండి, రవీందర్ గారు కానివ్వండి, దాంట్లో ఈ ముగ్గురు కమిటీ దే ఆర్ ఆల్ సీనియర్ జడ్జిలు అనమాట. ముగ్గురు వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు కంట్రీకి నాకు కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉంది. ఎందుకంటే ఇది దేన్ని ఆధారపరిచి వీళ్ళు దే వాంట్ టు లీగలైజ్ బెట్టింగ్ ఇన్ క్రికెట్ అనేది ఇస్ ద ప్రైమ్ క్వశ్చన్. అంటే టుమారో వాట్ విల్ హ్యాపెన్ వెంకట్ గారు, ఇప్పుడు దీన్ని కరికట్టాలంటే ఇదే ఒక వే అనుకుంటే రేపు ప్రాస్టిట్యూషన్ కూడా సేమ్ కావచ్చండి. ఐఎమ్ సారీ టు, రేపు ప్రాస్టిట్యూషన్ కూడా ఓకే దీన్ని నిర్మూలించాలంటే లీగలైజ్ చేయాలి అనే దానిపైన రేపు చర్చ దానిపైన కూడా రావచ్చండి. రేపు లాగాలంటే ప్రాస్టిట్యూషన్ చట్టబద్ధం చేయమన్న మేధావులు ఉన్నారు ఈ దేశంలో ఉన్నారు. సో గే సెక్స్ లీగలైజ్ చేయమని పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్ గే సెక్స్ అంటే అదొక కమ్యూనిటీగా ఉన్నారు కాబట్టి అనుకుందాం సార్. ఒక మహానుభావుడు ఏమన్నాడంటే రేప్ కేసులు ఎక్కువైపోతున్నాయి, చట్టబద్ధత ఇచ్చేస్తే వీటికి వ్యభిచారానికి చట్టబద్ధత చేస్తే రేపులు ఆగిపోతాయి అన్నారు. కరెక్ట్. ఇలాంటి ఇప్పుడు ప్రతిరోజు ఒక బ్రోతల్ హౌస్ రేడ్ చేసి పట్టుకుంటున్నామంటే వాళ్ళు రేపు రావచ్చు, దీన్ని లీగలైజ్ చేయమని రావచ్చు రేపు. దీన్ని కూడా లీగలైజ్ చేయండి. ఇప్పుడు క్రికెటింగ్ చేసినప్పుడు మొత్తం దేశమంతా ఫాలో అయ్యే ఒక గేమ్ ని మీరు లీగలైజ్ చేస్తున్నప్పుడు యు ఆర్ యాక్చువల్లీ ఇన్వాల్వింగ్ ద ఎంటైర్ కంట్రీ ఇంటూ బెట్టింగ్.
మొత్తం దేశాన్ని, ఎందుకంటే ఇండియా హోల్ కంట్రీ యు ఆర్ ఎంకరేజింగ్ టు గెట్ ఇంటూ బెట్టింగ్. ఎస్, దిస్ ఇస్ సంథింగ్ వెరీ, అంటే ఇప్పుడు ఇది ఎపిడమిక్ అయిపోతుందండి మీకు ముందు ముందు. మీకు తెలిసిన వివరాల ప్రకారం ఇప్పుడు అనాథరైజ్డ్గా జరుగుతుంది కదా, ఇల్లీగల్గా బెట్టింగ్ జరుగుతుంది కదా. ఒక టోర్నమెంట్ జరిగితే, ఒక 1 డే టోర్నీ జరిగితే, లేదా 2020 మ్యాచ్ టోర్నీ జరిగితే ఎంత బెట్టింగ్ జరుగుతుంది, ఎన్ని కోట్ల రూపాయల చేతులు మారుతాయి ఇల్లీగల్గా? మీ అంచనా తెలిస్తే చెప్పండి. లాస్ట్ టైం ఐపీఎల్ లో ఒక ఎస్టిమేషన్ వేశారు కదా, 20,000 crores అనేది. 8లోనా? ఐపీఎల్ 8లో. IPL 20,000 crores is what the money has exchanged. 20,000 crores. Yes. ఏది ఇల్లీగల్గా, Illegal. దొంగతనంగా అక్కడక్కడ చేసుకుంటేనే. Yes. అదే లీగల్ అయితే 10 times ఉండొచ్చు ఈజీగా. ఉండదండి, లీగల్ అయితే ఉండదు, ఎందుకంటే ఇదంతా బ్లాక్ మనీ. అది ఇది బ్లాక్ మనీ. బ్లాక్ మనీ కాబట్టి అది విచ్చలవిడిగా చేస్తారు. ఇప్పుడు నేను లీగల్ గా అంత బెట్టింగ్ చేయాలంటే నేను నాకు అంత వైట్ ఇన్కమ్ ఉండాలి. లీగలైజ్ చేస్తే ఆ ఇల్లీగల్ జరగదని మన గ్యారెంటీ ఉంటుందా? అదే అన్నా ఇప్పుడు లీగలైజ్ చేస్తే ఇల్లీగల్ చేసిన అవసరం ఉండదు. అవసరం ఎందుకు? అట్లేం లేదు. బ్లాక్ మనీ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ టు క్రికెట్ ఓన్లీ. అనేక రంగాలలో తిప్పుతుంటారు. దీంట్లో 2 విషయాలు. లీగలైజ్ చేయడం మూలాన దానికి లిమిట్ ఉండదు, దీనికి అకౌంటబిలిటీ ఉంటుంది, దానికి అకౌంటబిలిటీ ఉండదు. ఇప్పుడు ఎవరికి కావాలి అకౌంటబిలిటీ? దట్స్ వాట్ మై పాయింట్ ఈజ్. అదే ఆర్గ్యుమెంట్ నేను చెప్పేది ఏంటంటే, తగ్గుతుంది అన్నారు కదా. మీరు లీగలైజ్ చేయడం మూలాన ఆ నెట్ లో లేని వాళ్ళని గుంజ ఆడిపిస్తున్నారు. మనం లీగలైజ్ చేయకముందు జరిగే ఆ బ్లాక్ మనీ క్లబ్లలో ఊరవుతున్న మన అక్కడ ఆటోలంతా ఆడుతూనే ఉంటారు. అది కాక పాకెట్ మనీ ఇస్తే 1000 రూపాయలు లేదా సాలరీ సంపాదించుకుంటే 15,000 ఆ బ్యాచ్ అందరికి వస్తే ఎక్కడికి పోతుంది? చాలా క్రిమినలైజేషన్ అవుతుంది, అన్నెసరీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. క్రికెట్ మ్యాచ్ అయిన రోజులు మొత్తం హైదరాబాద్ లో పారామిలిటరీ ఆ పరిస్థితులు వస్తాయి. మనం మొత్తం ఇండియాని ఇన్వాల్వ్ చేసినట్టు అవుతుందని చెప్పిన ఇన్వాల్వింగ్ ద ఫుల్ కంట్రీ, ఎంటైర్ కంట్రీ ఇంటూ బెట్టింగ్. రైట్. ఇప్పుడు ఫాదర్ అండ్ సన్ క్యాన్ బెట్ టుగెదర్ నౌ. ఇంట్లోనే కూర్చొని ఆడుకోవచ్చు. నానా ఈ బాల్ 6 అని అంటాడు, నోను ఈ బాల్ 4 అని తండ్రి అంటాడు. రైట్. డేవిడ్ గారు, బీసీసీఐ అండ్ పాలిటిక్స్ ఈ రెండిటి మధ్య ఉన్న నెక్సెస్ ఈ మ్యాచ్ ఫిక్సింగ్లకు లేకపోతే ఈ బెట్టింగ్లకి ఒక స్కోప్ని ఇస్తున్నట్టుంది. అది ఇప్పుడు లీగలైజ్ చేస్తే ఇంకా మరింత చెలరేగిపోతారు కదా వీళ్ళు, పొలిటికల్ లీడర్స్ అండ్ క్రికెటర్స్, సీనియర్ క్రికెటర్స్. Exactly. But see, legalizing betting will help the bookies to jump from the seat and pump in a lot of money. And as you said before, before that there were few games targeted to be betted. Correct. But now with legalizing betting, all the games will be targeted for betting, and lot of players will be targeted for betting. Eden Garden will become casino. A betting Eden Garden. So, and the first thing you are giving a wrong signal to all the people in India, saying that legalizing betting will disrespect the game. People in India love this game, so let that love be as it is for now. Do not legalize it. That's the important thing of cricket. Right. Venkatesh garu, political influence లేని లేదా పొలిటీషియన్స్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేని, ఐదర్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఇది లేని బీసీసీఐని మనం చూడగలమా? శరద్ పవార్ లాంటి వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు దాన్ని ఏలేరు, రకరకాల అక్రమాలు జరిగాయి, చాలా రకాలుగా విన్నాం. ఇప్పుడు ఈ కమిటీ అది కూడా చెప్తోంది, రాజకీయ నాయకుల ప్రమేయం ఉండకూడదు, అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే ప్రభుత్వంలో పదవుల్లో ఉన్న అధికారులు కూడా బీసీసీఐలో పదవులు చేపట్టకూడదు అనేది. దీన్ని ఎలా చూడవచ్చు? దీన్ని స్వాగతించవచ్చా? అంటే పక్కా ప్రొఫెషనల్ మాత్రమే ఉండాలనేది వారు సూచన అనుకుంటారు. నాకు అర్థమైంది ఏంటంటే పొలిటీషియన్స్ని కాదనలేదు, మినిస్టర్స్ అంటే దోజ్ ఆర్ హోల్డింగ్ పబ్లిక్ ఆఫీస్, మినిస్టర్స్ కానీ లేకపోతే ఉన్నతాధికారులు ఐఏఎస్ ఐపీఎస్లు కానీ వాళ్ళు అంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లాగా ఉంటుంది కాబట్టి వద్దని అన్నారు. సో అదొక్కటే పొలిటీషియన్స్ ఉండడమే తప్పని నేను అనుకోనండి. ఎందుకంటే ఎన్కేపీ సాల్వే బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్రింగింగ్ వరల్డ్ కప్ ఫ్రమ్ ఇంగ్లాండ్ టు ఇండియా పాకిస్తాన్ భారత ఉపఖండానికి వరల్డ్ కప్ని తీసుకొచ్చి ఇక్కడ ఆడించడానికి ఆయన క్రికెట్ లవర్, ఆయన గ్రేట్ లవర్ ఆయన. సో పొలిటీషియన్సే ఉండడం వల్లే ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయని అనుకోవడం కరెక్ట్ కాదు. అలాగే క్రికెటర్స్ అడ్మినిస్ట్రేటర్స్గా ఉంటే వాళ్ళ మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీసుకోండి, కంటిన్యూస్గా మనకి శివలాల్ యాదవ్, హర్షద్ వాళ్ళే టాప్ అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు. వాళ్ళ మీద మీకు ఆ ఏసీబీ ఎంక్వైరీలు అవుతున్నాయి, ఇప్పుడు ప్రజెంట్ దాని మీద బోల్డెన్ ఆరోపణలు వస్తున్నాయి. సో అదొక్కటే, ఇప్పుడు క్రికెటర్స్ ఆర్ నాట్ ఏంజల్స్,
పొలిటీషియన్స్ ఆర్ నాట్ విలన్స్ అట్లా ఏం లేదు, అలాంటివి ఉందని నేను అనుకోను. ఇట్లా మ్యాచ్ ఫిక్సింగ్ వాటికి కూడా దానికి సంబంధం నాకు. అయితే ఎవరైతే పవర్లో ఉన్నారో ఇప్పుడు చూడండి, ఇప్పుడు కేజ్రీవాల్ డైరెక్ట్గా చెప్తున్నాడు అరుణ్ జైట్లీ కొన్ని వ్యవహారాల్లో ఎంక్వైరీస్ జరగకుండా ఆపాడని చెప్పి, బికాస్ హీఈస్ హోల్డింగ్ దట్ పొజిషన్ అని చెప్పి. సో ఈ విధంగా కొంత మేలు జరుగుతుంది. ఎవరైతే పబ్లిక్ ఆఫీస్లో ఉంటారో, ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో ఉంటారో వాళ్ళని కనుక తప్పిస్తే, ఇప్పుడు శ్రీనివాసన్ గురించి మనం శ్రీనివాసన్ విలన్గా చూస్తున్నాం. శ్రీనివాసన్ ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్. జగన్మోహన్ దాల్మియా మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఈ వాజ్ నాట్, వాళ్ళు బిజినెస్ మెన్. ఇప్పుడు మీరు పొలిటీషియన్స్ని తర్వాత ఐఏఎస్ అధికారులను పక్కన పెడితే యూ కెనాట్ అవాయిడ్ బిజినెస్ పీపుల్. సో బిజినెస్ పీపుల్ వచ్చేసి శ్రీనివాసన్ లాంటి వాళ్ళు, డబ్బులు బాగా ఉన్న వాళ్ళు వచ్చి దే విల్ రూల్ ద క్రికెటింగ్ వరల్డ్. ఆయన చెప్పేదేమో ప్రాక్టికల్గా మా దొంగలు ఎందులోనైనా ఉంటారు, మంచి వాళ్ళు ఎందులోనైనా ఉంటారు అనే రకంగా వారి వెర్షన్ ఉంది. అదే అయితే ఏం చేయాలంటే దీనికి మెయిన్ అదంతా లేకుండా ఒక కార్పొరేట్ కల్చర్ తీసుకురావాలి, కార్పొరేట్ ఫంక్షనింగ్ అనేది తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పుడు కమర్షియలైజ్ అయిపోయింది గేమ్. మీరు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా రన్ చేయండి దాన్ని కూడా. దానికి మనం మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇట్ ఈస్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ అలా తయారైంది, అది అయింది. వీళ్ళ చేతుల్లో లేదు. ఇప్పుడు మీరు CEO పెట్టండి, ఒక కార్పొరేట్ కల్చర్ ఫుల్ టైమర్స్. మెయిన్ మీరు పొలిటీషియన్ కానివ్వండి, బిజినెస్ మ్యాన్ కానివ్వండి, క్రికెటర్ కానివ్వండి, మీరు క్రికెటర్ అయ్యి మీరు ఎక్కడ కోచ్గా ఉండి లేకపోతే మీరు గవర్నమెంట్ కంట్రోల్ ఉండేలాగా ఒక ఆఫీసర్ని, గవర్నమెంట్ కంట్రోల్ అవసరం లేదు. గవర్నమెంట్ కంట్రోల్ చేస్తే మళ్ళీ అది హాకీ ఫెడరేషన్ లాగా ఇంకా అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఆల్ సెడ్ అండ్ డన్, BCCI ఇస్ ది మోస్ట్ ఎఫిషియెంట్లీ రన్ స్పోర్టింగ్ బాడీ ఇన్ ద కంట్రీ. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దాంట్లో అవినీతి ఉండొచ్చు, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ వాళ్ళు చేస్తున్న పద్ధతి ఆదర్శంగా తీసుకుని మిగతా వాళ్ళు కూడా రన్ చేయాలి. కానీ ఏంటంటే మీరు అలా అయినప్పుడు కార్పొరేట్ కల్చర్ తీసి ఫుల్ టైమర్స్ని అపాయింట్ చేయండి, ఫుల్ టైమర్ని పెట్టేసి మీరు రన్ చేయండి షో. అంతేగాని బిజినెస్ మ్యాన్ వాడు బిజినెస్ చూసుకుంటూ వచ్చి, లేకపోతే పొలిటీషియన్స్కి అసలు టైం. శరద్ పవార్ సెంట్రల్లో మినిస్టర్గా ఉండి అతను ఏమి చేస్తాడు, అనురాగ్ ఠాకూర్ ఎంపీగా ఉండి అతను తన కాన్స్టిట్యున్సీ చూసుకుంటాడా, ఇక్కడ చూసుకుంటాడు. సో అది తీసుకురండి, టైం ఫుల్ టైం డివోట్ చేయ. ఇంత పెద్ద గేమ్, ఇంత 120 కోట్ల గుండె చప్పుడుగా ఉన్న గేమ్ని రన్ చేయడానికి ఒక పార్ట్ టైం వ్యవహారం అనేది కరెక్ట్ కాదు. రైట్ శ్రీనివాస్ గారు, ఆయన అన్నట్టు సాల్వే పొలిటీషియన్ అయినా కూడా ఆయన క్రికెట్ మీద ఉన్న ప్రేమతోనో లేకపోతే ఆయన బహుశా ఈ కరప్టెడ్ అయి ఉండకపోవచ్చు, అందువల్ల కూడా క్రికెట్ని డెవలప్ చేయాలని ఏదో చేసి ఉండొచ్చు. కానీ ఈ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్, పొలిటీషియన్స్కి క్రికెట్ మీద ప్రేమ అంటే ఆట మీద ప్రేమ కాదు, ఆట ద్వారా వచ్చే డబ్బు మీద ప్రేమ, ఈ రకమైన దీంతోనే ఇది కాస్త కలుషితం అయిపోయింది. ఒకనాటి క్రికెట్కి ఇప్పుడున్న క్రికెట్కి ఇదే తేడా అనేది మనం అనుకుంటూ ఉంటాం. సరే వారు అబ్జర్వేషన్, వారి అనాలిసిస్ ఆ గేమ్లో ఉండి చూస్తే అలా అనిపిస్తుండొచ్చు. కానీ బయట నుంచి చూస్తే మనకు అలా అనిపిస్తుంది. శరద్ పవార్ వ్యవసాయ మంత్రి, వ్యవసాయం చెప్పే బాబు అంటే ఆయన ఫ్రాంచైజీలు కొనుక్కుని క్రికెట్ ఆడుతూ కూర్చుంటాడు ఆయన. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండింటిని విడదీయడం అవసరమా లేదా, రాజకీయాలని ఆటని? కమిటీ అదే సూచిస్తోంది. రెండు విషయాలు అసలు ఇది ఎక్కడ మొదలవుతుందంటే, మనం ఒకసారి ఇంత శ్రీధర్ రెడ్డి గారు చెప్పారే, యోగా తీసుకెళ్లాలంటే దానికి డబ్బులు ఎక్కడ, అక్కడ ముందు ఒక స్పోర్ట్, ఎలాంటి ఆదరణ లేని స్పోర్ట్ ఉందనుకోండి, ఆ స్పోర్ట్లో ఉత్సాహవంతుడిని ప్రమోట్ చేసుకోవాలి, ఆ స్పోర్ట్ని ప్రమోట్ చేసుకోవాలనుకున్నప్పుడు పాపం ఆడేవాళ్ళు, ఆ కోచ్లు వాళ్ళే ముందు ఎవరో ఒకళ్ళు అప్రోచ్ అవుతారు. మీరు మా అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఉండండి, మీరు ఏదో 10 రూపాయలు పెట్టండి, మేము మా పిల్లలు అక్కడికి పంపిస్తే, ఇలా మొదలవుతుంది. ఆ తర్వాత ఇది స్లోగా ఇది ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది. మీరు చాలా మంది పొలిటీషియన్స్ చూడండి, ఇందులో పొలిటీషియన్ ఉండకూడదని నాకు అభ్యంతరం కాదు. చాలా చోట్ల పాపం డబ్బులు లేకపోయినా వీళ్ళే డబ్బులు ఇస్తుండొచ్చు, నేను దాని గురించి కాదు. ఒక జిల్లా పర్టికులర్ స్పోర్ట్కి జిల్లా అధ్యక్షుడను, ఇంకోటను, బ్యాడ్మింటన్ అసోసియేషను, లేదా కబడ్డీ అసోసియేషను, లేదా వెయిట్ లిఫ్టర్, ఇలా రకరకాలుగా వాళ్ళ అవసరం కోసం రాజకీయ నాయకులు కింది స్థాయిలో పాపం ఈ ఆట ఆడేవాళ్ళు నిస్వార్థంగానే ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళకి క్రమంగా అది స్టేటస్ సింబల్ అవుతుంది. ఇక పై లెవెల్కి వెళ్ళే కొద్ది ఏంటంటే ఇది దేశీ స్థాయిలో పేరు, దానికి పేరు ప్రఖ్యాతులు, స్టేటస్ సింబల్, డబ్బులు అన్నీ కలగాపులు కలిసిపోయారు. ఇది ఒకటి సమస్య. నేను BCCIని ఎందుకు అంటే, ఇక్కడ ఉండండి, ఆటని ఆటగాళ్ళని తయారు చేయటం ప్రథమ. నాకు తెలిసి BCCI అలాంటి రోల్ పెద్దగా ప్లే చేస్తున్నట్టు అనుకోవట్లా. దాన్ని మేనేజ్ చేస్తుంది. ఆట ద్వారా రెవెన్యూ ఎలా జనరేట్ చేయాలి, ఒక మ్యాచ్ ఇక్కడికి తీసుకురావడం ఎట్లా, దానికి ఇది ఎట్లా. ఇప్పుడు ఉదాహరణకి MRF ఫౌండేషన్ ఉంది క్రికెట్లో, చాలామంది మంచి, నాకు తెలిసి నేను చాలా లిమిటెడ్గా ఫాలో అవుతుంది, దాని నుంచి చాలామంది ప్లేయర్స్ ఒక ప్రైవేట్ ఫౌండేషన్ నుంచి, గవర్నమెంట్ కొంత ఏదైనా ల్యాండ్ ఇచ్చిందేమో నాకు డీటెయిల్స్ తెలియదు, కానీ ఒక కంపెనీ ఆటను ప్రమోట్ చేయడం కోసం పెట్టిన ఫౌండేషన్ నుంచి చాలామంది ఆటగాళ్ళు వచ్చారు. అలాగే ఇక్కడ షటిల్లో గోపీచంద్ ఫౌండేషన్ నుంచి కొంతమంది వస్తారు. ఇది ఎక్కడ ప్రభుత్వంకి ఏదైనా చిన్న సబ్సిడీ ల్యాండ్ ఇవ్వటం, ఏదో వాళ్ళేదో పిల్లల దగ్గర ఫీజు వసూలు చేసి చేయటం తప్ప BCCI ఎక్కడ ప్రమోట్ చేస్తుంది ఆటని, ఎక్కడ స్పోర్ట్స్మెన్ తయారు చేస్తుంది? ఈ 1,000 కోట్ల రూపాయలు ఎవరి డబ్బులు, దాని మీద వీళ్ళ పెత్తనం ఏంటి అంటే, ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ వద్దన్న దానికి వైడ్గా డిస్కషన్ జరగాల్సింది. ఏదో సడన్గా కంక్లూజన్ చెప్పట్లా. నేను కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తా ఉన్నాను. ఈ క్వశ్చన్లకు ఆన్సర్ ఎక్కడ?
వేల కోట్ల రూపాయల ఆదాయం ఉన్నప్పుడు నిజంగా క్రికెట్ని ప్రమోట్ చేయడానికి పిల్లలకి డెవలప్ చేయడానికి కింది స్థాయి నుంచి ఒక ఆటగా దేశం అంతా చూస్తున్నట్టు క్రీడగా గారు ఫిజికల్ ఫిట్నెస్ కనుకోండి, దేశానికి అవసరమైన క్రికెట్ ఒకటే తీసుకున్నారు, మిగతా సరే ఎలా వదిలేశారు. క్రికెట్ ఒకటి తీసుకుని ఆ పని కూడా చేయట్లేదు కదా. అంటే మేనేజ్ చేయడం కోసం బాడీనా, ఒక ఆట మీద డబ్బులు ఎలా సంపాదించాలి, ఎంత రేటింగ్ అమ్మాలి, లేకపోతే ఎలాంటి స్పాన్సర్ తీసుకురావాలి, అది చేస్తుండొచ్చు బాగా. బట్ కోర్లో కింద నుంచి 120 కోట్ల మంది వాడు ఒక స్థాయికి ఆడి వాడు నానా తంటాలు పడి సునీల్ గారు లాంటి వాళ్ళు ఎవరినో పట్టుకొని నేర్చుకొని పైకి వచ్చినాడు ముందుకు రావడం తప్ప, అది కూడా మళ్ళీ బోల్డెన్ రాజకీయాలు, రికమెండేషన్ ఉంటే బోల్డెన్ రాజకీయాలు, జిల్లా స్థాయి నుంచి బోల్డెన్ రాజకీయాలు, వీటన్నిటిని తట్టుకొని ఎదిగితే అద్భుతమైన ఆట, సహజసిద్ధంగా వచ్చిన ఆట ఉన్న వాళ్ళు ఎదిగితే బయటకు వస్తున్నారని తప్ప వాళ్ళంతటిగా వాళ్ళు ప్రమోట్ చేసి ఆటగాళ్ళని తయారు చేస్తూ సానబట్టిన దాఖలాలు నాకైతే అక్కడ కనపడతాయి. రైట్. ఇదే శ్రీధర్ రెడ్డి గారు, ఇది ఒక బేసిక్ క్వశ్చన్ ఆయన రేజ్ చేసింది. క్రికెట్ మీద బెట్టింగ్ పెట్టాలా, లేకపోతే క్రికెట్ని ఇంకో రకంగా చేయాలా, అలా చేయాలా, ఇలా చేయాలా, మ్యాచుల్లో ఓవర్లు తగ్గించాలా, పెంచాలా, ఈ రకమైన చర్చే. కానీ మరి ఇంత మంచి ఆట అనుకున్నప్పుడు, ఇన్ని కోట్ల మంది ఆటని ఆదరిస్తారు అనుకున్నప్పుడు, దానికి మీరు చేస్తున్నది ఏంటి? ఆ గేమ్ని ప్రమోట్ చేయడానికి మీరు, ఇన్ ద సెన్స్ మీరు కాదు, బీసీసీఐ అంటే ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని గుప్పిట్లో పెట్టుకుంటున్నారు బీసీసీఐ. మరి క్రికెట్ని వెంకటేష్ గారు కానీ సునీల్ గారు కొంతమేరకు నన్ను డిఫర్ చేస్తుండొచ్చు, కానీ బీసీసీఐ మోస్ట్లీ అన్ అర్బన్ బాడీ. ప్లేయర్లు సెలక్షన్ కాల్ఫర్ చేస్తే వాళ్ళు వస్తే వీళ్ళు సెలెక్ట్ చేసి మ్యాచ్లు ఆడిపిస్తారు అంతే. దేశంలో మోస్ట్ ఆఫ్ ది అసోసియేషన్స్ అట్లనే ఉన్నాయి ఇప్పుడు. ఎందుకున్నాయి? మీరు ఇంతకుముందు ఒక ప్రైమరీ క్వశ్చన్ ఏంటంటే పొలిటీషియన్స్ ఉంటే, ఆ పొలిటీషియన్స్ దగ్గర నేను వస్తాను ఒకసారి. ఏంటంటే ఎందుకు పొలిటీషియన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండ్స్, స్పోర్ట్స్ అథారిటీస్, లేకపోతే బీసీసీఐ లేదా ఎనీ స్పోర్టింగ్ బాడీ విచ్ ఇస్ ఎ మదర్ బాడీ, పేరెంట్ బాడీ, స్టాచ్యూరీ బాడీస్ ఉన్నాయి కదా, వీళ్ళు సిస్టమేటిక్గా గవర్నమెంట్స్ మాకు ఇచ్చే డబ్బులు ఇస్తే, అసోసియేషన్లో కానీ ఇక్కడ బీసీసీఐ ఫర్దర్ ఆర్గనైజేషన్స్ కానీ ఇచ్చేది ఇస్తే ఈ ఇబ్బంది ఉండదు. ఎందుకు పొలిటీషియన్స్ పట్టుకొస్తారంటే, ఏదో నేషనల్సో ఇంటర్ డిస్ట్రిక్ట్లో చేస్తే వీడు 1,00,000-2 లక్షలు ఇప్పిస్తాడేమో, మేము టోర్నమెంట్ చేసుకుందాం అన్న ఆలోచన అక్కడ మొదలవుతుంది బేసిక్గా. ఇవాళ మీరు సానియా మిర్జాలకు ₹1,00,00,000 ఇచ్చినప్పుడు ఫైలు ఎంత ఫాస్ట్గా జీవో మూవ్ అవుతుందో, ఒక జిల్లా అసోసియేషన్కో లేకపోతే ఒక డిఎస్ఏకో డబ్బులు ఇచ్చినప్పుడు నానా తంటాలు పడి 3-4 సంవత్సరాలైనా ఇప్పటివరకు, మన తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ తీసుకుందాం, ఉమ్మడి రాష్ట్రంలో కూడా 3 సంవత్సరాల నుంచి ₹1 అసోసియేషన్స్కి మీరు తిరుగుతూనే ఉంటారు స్పోర్ట్స్ అథారిటీ చుట్టూ, పైసలు రావు, టీమ్స్ పోతాయి, టీమ్స్ పోయి అన్నీ అయిపోయిన తర్వాత అసోసియేషన్ వాళ్ళు నానా కష్టాలు పడి చేసిన తర్వాత. కాబట్టి 2 రీజన్స్ కండి, ఒకటి ఫైనాన్షియల్ దిస్ థింగ్, రెండోది ఇవాళ రేపు పొలిటీషియన్స్ ఇన్ ది వారు చెప్పిన వెంకటేష్ గారు చెప్పినట్టు పబ్లిక్ ఆఫీస్లో ఉన్న వాళ్ళు ఆర్ నోన్ ఫర్ రాంగ్ రీజన్స్. రైవల్ అసోసియేషన్ క్రియేట్ చేయాలంటే, ఒక వెయిట్ చేయాలంటే ఒక పొలిటీషియన్ కావాలి. అంటే ఎగ్జిస్టింగ్ బాడీ జెన్యున్ ఉంటుంది, దాన్ని ఏమైనా కంప్లీట్ చేయాలంటే ఒక పొలిటీషియన్ కావాలి. వీరన్నట్టు వాళ్ళకు ఒక సాంఘిక హోదా, ఇవన్నీ కూడా అట్లా పొలిటీషియన్ కావాలి. లేదా కొంతమంది పొలిటీషియన్స్ కి తామేంటో చూపించుకోవడం వాళ్ళు క్రియేట్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది ఒలింపిక్ అసోసియేషన్స్ స్పోర్ట్స్ బాడీస్ ఆర్ హెడెడ్ బై పొలిటీషియన్స్ ఇన్ ది పబ్లిక్ ఆఫీస్, విచ్ ఇస్ రాంగ్ నా దృష్టిలో. అంటే నేను ముందు స్పోర్ట్స్ అసోసియేషన్ నుండి తర్వాత పాలిటిక్స్ లోకి వచ్చాను అనుకోండి. బట్ జనరల్లీ ఒకవేళ పబ్లిక్ ఆఫీస్కి వస్తే వాళ్ళు స్వంత బాధ్యతగా తీసుకొని దే హావ్ టు రిజైన్ టు ద పోస్ట్ irrespective of the status concerned, whether it is Jaitley, whether it is Anurag Thakur, whether it is anybody, it is for that matter. That is also unfortunate. ఉండాల్సిన అవసరం లేదు, కానీ దురదృష్టం అలా ఉన్న పరిస్థితి. శ్రీధర్ మంచి పాయింట్. అట్లా అనుకుంటే ఇండియాలో ఏ క్రికెట్ అసోసియేషన్ ఉండదండి, ఎందుకంటే పాలిటిషియన్ లేని క్రికెట్ అసోసియేషన్ అదే వాళ్ళు అంటున్నది కూడా అదే. అంటే పాలిటీషియన్స్ అంటే వెంకటేష్ గారు మినిస్టర్స్ అన్నారు, నిజమే, వాళ్ళు సూచించే మినిస్టర్స్ మినిస్టర్స్ అంటే పొలిటీషియన్సే. సచిన్ టెండూల్కర్ ఎంపీ అయ్యాడు, కానీ అంత మాత్రం ఎంతమంది ఎంపీలు అవుతారు పాలిటిక్స్ సంబంధం లేకుండా? మాక్సిమం స్టేట్ క్రికెట్ బాడీస్ ఆర్ హెడెడ్ బై ద చీఫ్ మినిస్టర్, బట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ దట్ స్టేట్. అంటే ఎస్పెషల్లీ క్రికెటింగ్ బాడీస్ నెట్ చేయడం అనేది చాలా పెద్ద స్టేటస్. ఎందుకంటే అది ఒక హైదరాబాద్లోనే ఇంటర్నేషనల్ వన్డే మ్యాచ్ అనుకోండి, ది చీఫ్ మినిస్టర్ ప్రజెంటింగ్ ఏ కప్ విల్ బి వాచ్డ్ బై millions of people. Right. ఫ్రీ పబ్లిసిటీ, స్టేటస్, ఆ మనీ ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉంది దాని గురించి మనం ఎక్కువ మాట్లాడాల్సిన తెలుసు కాబట్టి కమిటీలు ఇచ్చారు. రైట్. ఇన్వాల్వ్మెంట్ తగ్గితే రూరల్ క్రికెట్ ని ప్రమోట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ బీసీసీఐకి ఉందా లేదా? It is there, and I think BCCI is going into rural states where cricket is coming up, and as far as I know, the BCCI is helping them out with funds. I will disagree with some gentlemen there saying BCCI is not producing cricketers and not coming up with academies. Yes. For me, I say BCCI is doing that. Okay, like NCA. Okay, BCCI does fund NCA, and there's a lot of cricketers who go there and they have their practices or they are produced from there. Okay. Right? Money is sent to local associations to produce and to have their own academies from the board. All right?
Right. So the board shouldn't stand responsibility. I think the local state has to stand responsibility. what I'm Why is telling the you is cricketers? దే ఆర్ పార్ట్ ఆఫ్ ద బీసీసీఐ కదా వాట్ ఐఎమ్ టెలింగ్ టు నేను ఇంతకుముందు ఒక పాయింట్ చెప్పాను Every state association మోస్ట్లీ వాళ్ళకి ఫండ్స్ వస్తాయి లోకల్ అసోసియేషన్లకు డిస్ట్రిబ్యూట్ అవుతాయి కానీ మనం పొలిటికల్ మన వీటిలాగానే సంక్షేమ పథకాల లాగానే బీసీసీఐ నుంచి హెచ్సిఏలో లేకపోతే మరో కమిటీకి వచ్చేది ఎంత ఆ తర్వాత జిల్లా అసోసియేషన్లకు పోయేది ఎంత జిల్లా అసోసియేషన్లకు ఎక్కడ నేను వెళ్ళదు. చెప్పాను, జిల్లాల గురించి State bodies కి వెళ్తుంది కానీ no. మోస్ట్లీ అర్బన్ బాడీస్ ఇప్పుడు నోయల్ ఈస్ ఫ్రమ్ హైదరాబాద్ హౌ మెనీ ఫ్రమ్ వరంగల్ మహబూబ్ నగర్ నల్గొండ కర్నూల్ కానీ ఆర్ బ్రాట్ అప్ So- నేను అడుగుతున్నాను ఒక నిమిషం అండి So ఐ హావ్ ఇన్ఫర్మేషన్ రీసెంట్ గా హెచ్సిఏ యాక్టివిటీస్ అయితే మెదక్లో రోడ్డు మీద పిల్లలు 36 అవర్స్ ఉన్నారు అకామిడేషన్ లేక ఫుడ్ లేక కాబట్టి అర్బన్ పార్టీస్ లో మీరు ఇక్కడ మారేడుపల్లి You can't చుట్టూ blame ఉన్న the BCCI for లేకపోతే that. శివలాల్ యాదవ్ You దగ్గర ఉన్న can't వాళ్ళకి blame the దొరుకుతుందేమో. BCCI for that. జిల్లాలలో ఉన్న వాళ్ళకి there is no support at all. No, I All agree. district associations are No, filled I'm by their sorry, I supporters. agree with Sridhar here. How do you say you should District not? associations Because- are not no, no, supported no, by BCCI should not be BCCI or blamed. How state can body. you say Why I'm they saying have the to part of the monitor? BCCI They have to part of the monitor what is BCCI. happening with their funds in the state, isn't Yeah, it? that's why they are coming up with a lot of No, 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 ifs no. and buts, right? There is no control of BCCI on the state bodies. Once the fund is released, they are not bothered where the fund is going. So the relation is there is clear no and, accountability that of the is one fund. thing. Annual ఇక్కడ కూడా voting ఓట్ system. బ్యాంక్ రాజకీయాలండి Ah, ఇప్పుడు that's what I'm- exact. ఏంటంటే Annual voting system. బీసీసీఐలో బీసీసీఐని మనం బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్ డ్యామేజ్ స్టేట్ లెవెల్ అసోసియేషన్లో Yes. జరుగుతుంది Yes. బీసీసీఐ ఏంటంటే ఒక 20 కోట్లు 30 కోట్లు 40 కోట్లు వాళ్ళకి వచ్చిన దాన్ని వీళ్ళకి ఇచ్చేస్తుంది ఇక్కడ ఈ 40 కోట్లు 30 కోట్లు ఏవైతే వస్తున్నాయో దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ గేమ్ డెవలప్మెంట్కి ఏమాత్రం యూజ్ చేయట్లేదు Right. శ్రీధర్ రెడ్డి గారు చెప్పినా సునీల్ బాబు గారు చెప్పినా అది కరెక్ట్ పాయింట్ ఏమంటే ఇది టోటల్లీ అర్బన్ గేమ్ గానే ఉంది విలేజెస్లో ఏమాత్రం డెవలప్ కొన్ని చోట్ల అవుతుంది కానీ పర్టికులర్లీ మన స్టేట్లో మాత్రం ఎక్కడ కూడా అది డెవలప్ కావట్లేదు దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే డ్యామేజ్ అక్కడ జరగదు బీసీసీఐ స్థాయిలో జరగట్లేదు బీసీసీఐ ఒక సెంట్రల్ ఫెడరేషన్ లాగా అది మొత్తం ఫండ్స్ని మొత్తం అందుకే మా అందరికీ సంక్షేమ అందజేస్తుంది. పథకాలు అని చెప్పాను నేనేం అడుగుతున్నానంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు ఎందుకంటే డేవిడ్ గారు అందరికీ ఈక్వల్గా చేస్తారు వాళ్ళని అడగరు ఏం చేశారని అడగరు అడిగితే అంటే వాడు ఓటే వెంకయ్య నెక్స్ట్ గారు, ఆ పరిస్థితి ఉంటే క్యాట్ పుట్టేది కాదు క్రికెట్ అసోసియేషన్ తెలంగాణ ఎందుకు పుట్టింది చెప్పండి Not only cricket, there are three other associations అన్యాయం కూడా జరుగుతుందనే కదా క్యాట్ పుట్టింది ఈ రోజు స్టేట్ లో లేకపోతే దెర్ వాజ్ నో నీడ్ ఎట్ ఆల్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గత 60 సంవత్సరాల రికార్డు చూసుకుంటే దే కన్ఫైన్ ఓన్లీ టు హైదరాబాద్ సిటీ ఒక క్రికెట్ Rural గ్రౌండ్ పట్టించుకోలేదు. ఒక క్రికెట్ గ్రౌండ్ ఏ జిల్లాలో ఉమ్మడి రాష్ట్రంలో జరగలేదు విడిపోయిన తర్వాత లేదు 60 ఇయర్స్ నుంచి ఇప్పుడు కూడా అదే పొజిషన్ ఉంది ఈవెన్ ఆఫ్టర్ తెలంగాణ దే ఆర్ సర్వింగ్ ఫర్ హైదరాబాద్ ఓన్లీ ఓన్లీ హైదరాబాద్ ఆల్ ద హైదరాబాద్ మారేడుపల్లి చుట్టూ తప్పితే ఇంకెక్కడ అంటే హైదరాబాద్ లో కూడా ఏడు ఉంది? మొత్తం హైదరాబాద్ కూడా కాదు. స్టేడియం కూడా. ఆ, జగన్ Hardly grounds 5, మారేడుపల్లి. 6 prominent clubs will have a representation. Yes. హైదరాబాద్ ప్లేయర్లు తెలంగాణ నేటివ్ అన్నోడు ఎంతమంది ఎంతమంది ఆడుతున్నారు ఆడుతున్నారు? రంజీ టీం తీయండి Yes. దాంట్లో ఆంధ్ర వాళ్ళు ఉంటారు అంటే ప్లేయర్ టాలెంట్ ఉంటే వేరు ముచ్చట కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మనం తెలంగాణ No, we are talking about- ఆంధ్ర వాళ్ళు నార్త్ ఇండియన్స్ బాగా డబ్బులు ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు వ్యాపారుల కొడుకులు ఉంటారు దాంట్లో. నేను I ఒకటే have seen it very personally. నేను కేటగరైజ్ చేసిన దాంట్లో కేటగరైజ్ చేసి నేను చెప్పిన 20% ఆఫ్ తెలంగాణ పీపుల్ హ్యావ్ రిప్రజెంటెడ్ ఇన్ వాట్ ఎవర్ కేటగిరీస్ ఆఫ్ ద స్టేట్ మ్యాచెస్ అంటే ఎవ్రీ హైదరాబాద్ మిగతా ఎవ్రీ అంతా- హైదరాబాద్ మిగతా- కౌంటెడ్ యాజ్ తెలంగాణ కదా అది కూడా అది- ఆ అది- 20% హైదరాబాద్ ఏయ్, హైదరాబాద్ మంచికి కాదు వస్తుంది. ఇప్పుడు. వెంకట్ గారు మంచికి వస్తుంది మీరు, అట్లా మంచిగా. వస్తుంది. మీది మంచికి వస్తుంది Yeah. నేను దాని కూడా చెప్తాను ఆ 20% లో కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ హైదరాబాద్ తెలంగాణలో ఆడినారు రూరల్ కాదు మళ్ళీ వాడాలి హైదరాబాద్ అది పాయింట్ అక్కడ అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే హైదరాబాద్ అనగానే హైదరాబాద్ అసోసియేషన్ అంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు తెలంగాణ కావచ్చు కానీ మొన్నదాకా ఆంధ్రప్రదేశ్ దాంట్లో కదా ఆర్డినరీ సో ఫ్యామిలీస్ ఏపీ నుంచి ఐ హ్యావ్ ఎ క్లియర్ ఎక్స్పీరియన్స్ దాంట్లో ఆర్డినరీ ఫ్యామిలీస్ నుంచి ఒక్కరు కూడా ఉండరు ఒక్కరు కూడా ఉండరు శ్రీధర్ రెడ్డి గారు చెప్పేది అసలు ఆర్డినరీ ఫ్యామిలీస్ నుంచి రావాలి అంటే మీ ఛాన్స్ ఎలా వస్తుంది మరి నేను అంటున్నది సో మన టాపిక్ లోకలైజ్ అయిపోతా ఉంది యాక్చువల్ గా బీసీసీ చేయాల్సిన పని BCCI, ఆ. మీకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ డబ్బులు ఇవ్వటం మరొకటి కాదు మీరు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ డబ్బులు ఇచ్చినా లేదా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డబ్బులు ఇచ్చినా గ్రాస్ రూట్ లెవెల్లో గ్రామంలో ఉన్న ఒక పిల్లవాడు ఆట ఆడాలనుకుని శారీరక దారుఢ్యం ఉండి దానిలో సహజసిద్ధంగా నైపుణ్యం ఉన్న వాడికి ఆడే అవకాశం మీరు ఎక్కడ కల్పిస్తున్నారు అంటున్నాను నేను. లేదు. That అసలు is the ఇప్పుడు basic question. ఒకటి సింపుల్ గా అది లేనప్పుడు- సరే అదంతా ఒక ఫ్యాక్టర్ అయితే స్టార్టింగ్ క్వశ్చన్ వెంకటేష్ గారిని అడిగినప్పటి నుంచి ఇప్పటి వరకు మన దగ్గరకు అందరికీ వస్తున్న ఒపీనియన్ ఏంటంటే బెట్టింగ్ని లీగలైజ్ చేయడం ద్వారా మ్యాచ్ ఫిక్సింగ్ని ఆపలేము అనేది అర్థమవుతాం ఆ విషయం వాళ్ళకు కూడా తెలియదని కాదు ఆ కమిటీకి తెలియదని కాదు కమిటీకి కూడా తెలుసు ఇక్కడ తెలిసి కూడా ఈ రికమెండేషన్ చేశారు అని అంటే బెట్టింగ్ ద్వారా ఇన్కమ్ కోసం చేసినట్టు మరి అనుకోవాలి ఇంకా అంతకంటే ఉంది. పెట్టారు కదా ఆ రికమెండేషన్ చేయడంలో తప్పు లేదు ఎందుకంటే బెట్టింగ్ని లీగలైజ్ చేయడం అనేది ఒక మంచి సంస్కరణలో భాగం అది
మనకు అది నచ్చకపోవచ్చు, మనకి అది వెంకటేష్ గారు, ఇండియన్ ఇంగుడు పడకపోవచ్చు, ఇండియన్ దీంట్లో కాంటెక్స్ట్. మరి ఓకే, అదే కదా, మన కానీ చట్టాలు దానిలో ఇండియన్ రెండు కాంటెక్స్ట్లోనే ఫ్యాక్టర్స్. చేస్తారు ఒకటి కదా. ఏంటంటే గవర్నమెంట్కి గణనీయంగా ఆదాయం వస్తుంది. అది చెప్పారు. నెంబర్ 2 ఏంటంటే మీరు ఈవెన్ లిక్కర్ విషయంలో కూడా ప్రొహిబిషన్ పెట్టినప్పుడే మన దగ్గర అండర్ వరల్డ్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. అవును. సో ఇప్పుడు కూడా ఇక్కడ అండర్ వరల్డ్ని ఎలిమినేట్ చేయాలి, లేకపోతే మినిమైజ్ చేయాలంటే బెట్టింగ్ లీగలైజ్ చేస్తే ఏమవుతుందంటే కొంతవరకు తగ్గుతుంది. కానీ శ్రీధర్ రెడ్డి గారు చెప్పిన ఒక మంచి పాయింట్ ఏంటంటే ఒక్కసారి మీరు లీగలైజ్ చేస్తే ప్రతి కుర్రవాడు ఒక క్యూరియాసిటీ, వాడికి ఏంటంటే వెబ్సైట్ అందరికీ ఇప్పుడు లాటరీ ఫోన్లో టికెట్ కూడా కూడా ఓపెన్ కొనేస్తా చేస్తాడు. ఆల్రెడీ ఇల్లీగల్ ఫోన్లో కూడా ఓపెన్ వెబ్సైట్ చేస్తాడు, ద్వారా ఒక నడుస్తున్నాయండి చాలా. వాడు ఓపెన్ చేస్తే యాప్స్ కూడా board యాప్స్ apps వచ్చేస్తాయి. క్యూరియాసిటీ మీద ఉన్నాయి. వాడు You బెట్టింగ్ can స్టార్ట్ play with the apps చేస్తాడు. only. సో బెట్టింగ్ విల్ బికమ్ ది నేషనల్ గేమ్. వాళ్ళు హాకీ కాదు, ఇండియా క్రికెట్ కాదు, బెట్టింగ్ విల్ బికమ్ ది నేషనల్ గేమ్. ఆ ప్రమాదం ఇండియాలో ఉంది. అంటే ఇది గ్రౌండ్ రియాలిటీ తెలియకుండా చేసిన ఇది, కానీ అది దాని మీద చర్చ జరగడం అనేది చాలా అప్పుడు జనం క్రికెట్ కంటే బెట్టింగ్ కోసం ఎక్కువ పాగులాడతారు. క్రికెట్ చూడడం కంటే బెట్టింగ్ ఆడడానికి ఎక్కువ Players should feel happy. వీళ్ళు ప్లేయర్స్ అయిపోతారు. Cricketers should feel happy, others should feel annoyed. ఒక క్రికెట్ మ్యాచ్ అయినప్పుడు నేను చాలా ఫేస్బుక్లో అక్కడక్కడ కామెంట్ చూస్తాం. ఆ సచిన్ మన ఉన్న ప్లేయర్స్ వాడి మేనేజర్స్ కాంచి వీళ్ళు బాధపడుతుంటారు. వీడు ఎన్నో ఆడాడు 100 మీటర్లు కొట్టే చాలా మంది లేరు మన దగ్గర. అట్లా కూడా ఇప్పుడు హర్ష భోగ్లే ప్లేయరే కాదు, బట్ అద్భుతమైన కామెంటేటర్ గా పేరు కొంతమంది ఉంటారు కదా. We should respect such people. Yeah. నేను చెప్పేది జనరల్ యూత్, మీరు సోషల్ మీడియాలో కోహ్లీ కళ్ళద్దాలు పైకి పెట్టుకున్నాడని వీడు బాధపడటం చేయడం ఈ రకమైన కామెంట్స్ వస్తుంటాయి. ఇట్లనే ఉంటే పరిస్థితి. ఇక బెట్టింగ్ లీగలైజ్ చేస్తే అనుష్క శర్మ వీళ్ళెవరు గాలిలో ఉంది పోయి- కాబట్టి సెంచరీ కొట్టలేకపోయాడని ఇలాంటి కామెంట్స్, సరే అవి అంత కామన్ కామెంట్స్ అండి, అవే సీరియస్ గా తీసుకోవాలి. కాంటెక్స్ట్ ఇస్ డిఫరెంట్. ఇట్లా చేస్తే ఆ స్థాయి నుంచి పోయి పిచ్చికి బయలుదేరి ఈ ఖాళీలో పోయేటోళ్ళు ఆ రోజు ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలే బంద్ అవుతున్నాయి. రేపు సమాజం పూర్తిగా ఒక 5-6 రోజులు డిస్టర్బ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. శ్రీనివాస్ గారు, మనం Indian context ని మనం వీటన్నిటికంటే ఎక్కువ ఆందోళన చెందాల్సింది దేశ ప్రజలు కానీ, పర్టికులర్గా క్రికెట్ లవర్స్ ఆర్ క్రికెట్ ప్లేయర్స్, డేవిడ్ గారు కానీ వీళ్ళిద్దరు కానీ ఎవరైనా ఆందోళన చెందాల్సింది ఇవన్నీ ఒక ఎత్తు అయితే, దావుద్ ఇబ్రహీం లాంటి మాఫియా డాన్స్ గురించి ఎక్కువ వరి అవ్వాలి. ఇప్పుడు వాళ్ళు మొత్తం నడిపిస్తుంది సినిమాని కానీ, ఇండియన్ సినిమాని కానీ, లేదా ఇటువంటి వీటిని కానీ నడిపిస్తుంది వాళ్ళే, అందులో సందేహం లేదు కదా. ఇది కాస్త లీగలైజ్ అయితే వాళ్ళు ఇంకా వాళ్ళ మాడ్యూల్స్ ఇక్కడ ఉంటాయి, స్లీపర్ సెల్స్ అవి కొంచెం ఎక్కువ అయిపోద్దేమో. లైటర్ సైడ్ ఏంటంటే దావుద్ ఇబ్రాహిం రిటైర్ అయింది కాబట్టి లీగలైజ్ చేస్తున్నారేమో. వాళ్ళ తమ్ముడికి అప్పచెప్పాడు కదా, వాళ్ళ తమ్ముడికి అప్పచెప్పాడు కదా డాన్ 2. సార్ ఇప్పుడు రాజ్యం తలుచుకుంటే అది ఇంకా danger అవుతుంది. చేయలేదు ఏం లేదు. కాంగ్రెస్కి చిత్తశుద్ధి లేదనుకున్నాం, మరి భారతీయ జనతా పార్టీ వచ్చింది. చెప్పిన బయట దేశాలకు సంబంధించిన విషయాల్లో బ్లాక్ మనీ తీసుకొస్తామని, కానీ ఇలాంటి దావుద్ ఇబ్రహీం లాంటి వాళ్ళని ఎక్కడున్నా ఏ కలుగులో దాగున్న పట్టుకొచ్చి అరెస్ట్ చేస్తాం, అనేక అంశాలు ఉన్నాయి. మరి వీళ్ళు కూడా చేయలేకపోతే ప్రజలు ఏం అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మన చోటరాజుని ఇలాంటి వాళ్ళు పట్టుకొచ్చారు చాలా సందర్భాలు. నేను నా కన్సర్న్ ఒకటండి, ఈ బెట్టింగ్లో ఎంత డబ్బు ఉందంటే కొంతమంది ఎమ్మెల్యేలు ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, గెలిచిన వాళ్ళు కావచ్చు, పోతే బెట్టింగ్లో వచ్చిన డబ్బులు పోయిన అనుకున్న నాయకులు నాకు తెలుసు. కేవలం బెట్టింగ్లో 3 కోట్లు సంపాదించాను, 3 కోట్లు పోయినాయి పర్లేదు, బెట్టింగ్లో వచ్చిన డబ్బులు పోయిన అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ రకంగా సంపాదించిన వాళ్ళు, ఆ రకంగా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి అంత డబ్బు ఉంది. దురదృష్టకరం ఏంటంటే చాలామంది, ఉదాహరణకి మనకి సిబిఆర్ ప్రసాద్ గారు ఉన్నారు హైదరాబాద్, మియాపూర్. ఆయన ఒలింపిక్స్లో ఒక మెడల్ తేవడం కోసం ఆయన సొంత డబ్బు పెట్టి కొన్ని దశాబ్దాల నుంచి ఒక 120-200 మందిని న్యాచురల్ టాలెంట్ ఎక్కడుందో గ్రామాల్లో, నాకు కొంచెం ముందు తెలుసుంటే అసలు వాళ్ళు మీ చర్చికి అలాంటి వాళ్ళు ఇన్వైట్ చేశారు కదా. వాళ్ళు ఒక 100-120 మందిని ఆయన ఒక 10 ఏళ్ల పాటు కష్టపడి ఆయన ట్రైన్ చేసి వాళ్ళని ఇటు దోర్చడం కోసం, మళ్ళీ ఇక్కడ ఉన్న రాజకీయాలు ఇటు ఓవర్కమ్ చేసి దోచడం కోసం తట్టాలు పడతారు. సో ప్రభుత్వ బాధ్యత స్పోర్ట్స్ని పెంచడంలో చాలా మరింత పెరగాల్సిన అవసరం ఉంది. 100 కోట్లు 1000 కోట్ల డబ్బులు ఉన్న వాటిని నడపడం కోసం ప్రతి ప్రభుత్వం చేయాలని నేను చెప్పట్లా, కానీ వాటి మీద కొన్ని రెగ్యులేషన్స్ లేదా కొంత మానిటరింగ్ లేకపోతే మాత్రం ఈ డబ్బు దుర్వినియోగం కావడానికి, కొద్దిమంది జోబుల్లోకి వెళ్ళడానికి, లేకపోతే వాళ్ళ పేరు ప్రఖ్యాతానికి, స్టాటస్ టెంపుల్ కోసం వెళ్తుంది తప్ప నిజంగా ఆట పెరగటానికి, యువతకి ఆ శారీరక దాఢ్యం పెరగటానికి, ఆ మనోల్లాసం రావడానికి కూడా ఉపయోగపడాలి. రైట్. ఆ క్రికెట్ మీద, ఇండియన్ క్రికెట్ మీద బేసిక్గా ఎక్కువ మంది, కొంతమంది పెత్తనమే ఎక్కువగా కనబడుతుంది. పర్టికులర్గా మహారాష్ట్ర, గుజరాత్, బెంగాల్ ఇలాంటి ఒక 2-3 రాష్ట్రాల పెత్తనం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. వాళ్ళే దాన్ని లీడ్ చేస్తూ ఉంటారు, వాళ్ళే ప్లేయర్స్ని ఇది చేస్తూ ఉంటారు, వాళ్ళే రికమెండేషన్స్. ఆ స్టేట్స్ నుంచి ఒకసారి అయితే మనం చూస్తే బెంగళూరు నుంచి 5-6 ఉంటారు, లేదా బాంబే నుంచి 5-6 ఉంటారు ఒక టీం, లేదా ఢిల్లీ నుంచి ఉంటారు. ఇట్లా 3-4 స్టేట్స్ యొక్క పెత్తనం ఎక్కువ ఉంటుంది. మిగతా స్టేట్స్లో ధోని అనే ఒక ఆణిముత్యం చాలా అతి కష్టం మీద బయటికి రావాల్సి వచ్చింది జార్ఖండ్ అడవుల్లోంచి. అది నిజంగా ఎలా వచ్చిందో ఇండియాలో అప్పుడప్పుడు మిరకిల్స్ జరుగుతూ ఉంటాయి, ఇదేనేమో ఒక మిరకిల్. సో ఇక్కడ వీళ్ళు చేసే రికమెండేషన్స్లో ఇది ఎందుకో కొంచెం మరి మంచిగా అనిపిస్తుంది. మరి మీరు దీంతో ఏకీపిస్తారో లేదో, ఒక రాష్ట్రానికి ఒక ఓటే ఉండాలి. ఇప్పుడు గుజరాత్, మహారాష్ట్రకి 3 ఓట్లు ఉంటాయి. అట్లా కాకుండా ఒక రాష్ట్రానికి ఒక ఓటే ఉండాలి బీసీసీఐలో అనే దీన్ని, అదేనా మీరు స్వాగతిస్తారా? డెఫినెట్గా అండి. ఎందుకంటే మీరు అన్నట్టుగా ముంబై
అన్అఫిషియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. అక్కడ ఏమైందంటే అక్కడ మీకు విదర్భ టీం ఉంది, మహారాష్ట్ర టీం ఉంది, ముంబై టీం ఉంది, ప్లస్ సిసిఐ కూడా ఒక ఓటు ఉంది, క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా అని. అది ఏం లేదు, బ్రిటిష్ వాళ్ళు పెట్టిన ఆ లెగసీ ఇంకా కంటిన్యూ అవుతుంది. అక్కడ వాళ్ళకు బ్రాబౌన్ స్టేడియం అని ఒకటి ఉంది, ఆ స్టేడియం తరఫున వాళ్ళకి ఒక ఓటు ఉంది. సో 4 ఓట్లు ఒకే రాష్ట్రం నుంచి ఉన్నాయి. అలాగే గుజరాత్ నుంచి 3 ఉన్నాయి. వాళ్ళు గుజరాత్ నుంచి వాళ్ళకి జట్టు లేదు, రంజీ టీం లేదు, కానీ ఓటు ఉంది, ఈక్వల్ టు అదర్ టీమ్స్ ఓటు ఉన్నాయి. అలాగే గుజరాత్ నుంచి 3 టీంలు ఉన్నాయి. మనకి మన రాష్ట్రంలో కంబైన్ రాష్ట్రంలో 2 టీమ్స్ ఉండేవి. లక్కీగా ఏంటంటే ఈ క్రికెట్లో ఎలాంటి డివిజన్ అవసరం లేకుండా ఏంటంటే ముందు నుంచి సపరేట్గా ఉంది, చాలా స్మూత్ ట్రాన్సిషన్. అదే ఒలింపిక్ అసోసియేషన్లో శ్రీధర్ రెడ్డి గారు చాలా గొడవలు అవుతున్నాయి, దాని అయిపోయింది. సో అది చాలా అవసరం. దానివల్ల ఏంటంటే మీరు అన్నట్టు ఆ ప్రభావం అనేది తగ్గిపోతుంది. ముంబై కానీ వెస్ట్ జోన్ కానీ వాళ్ళ డామినేషన్కి తగ్గే అవకాశం ఉంటుంది. అయితే మీరన్న కాంటెక్స్లో ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు చాలా వరకు టాలెంట్ వస్తుంది. ఉత్తరప్రదేశ్ నుంచి చాలామంది చిన్న చిన్న టౌన్స్ నుంచే వస్తున్నారు, కానీ అది ఇంకా డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. ఇంకా ఈరోజు బాంబేలో ఒక ప్లేయరు 1000 పరుగులు కొట్టాడు, ఆటో డ్రైవర్ కొడుకు. మీరు ఇందాక అన్నారు కదా చిన్నగా ఎవరు ఆపలేరు, టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేరండి. అంటే వీళ్ళ సపోర్ట్ లేకుండానే అది చేస్తారు. అది ముంబైలో ఆ కల్చర్ ఉంది. ముంబైలో గల్లీలో క్రికెట్ ఆడతారు, అది వేరే సంగతి, దాన్ని ఎవరు చేయలేరు. ముంబైకి ఉన్న స్పెషాలిటీ దానికి ఉంటుంది. కానీ ఈ రకమైన ఒక తీసుకొస్తే 1 స్టేట్ 1 ఓట్ అనేది బీసీసీఐలో ఉన్న ఈ పవర్ పాలిటిక్స్ అనేది తగ్గిపోతుంది. పవర్ అనేది నేను కొటేషన్ చెప్తున్నాను, పవర్ పాలిటిక్స్. పవర్ కూడా దాని అడ్వాంటేజ్ తీసుకుంటారు, 4 ఓట్ల అడ్వాంటేజ్ తీసుకుని ఇది రూలింగ్ క్రికెట్. సో అది కూడా తగ్గుతుంది. డేవిడ్, మీరు సపోర్ట్ చేస్తారా 1 ఓట్ 1 స్టేట్ 1 ఓట్? ఇది రియల్ ప్లేయర్స్ కి స్కోప్ ఉంటుందని మేము ఫీల్ అవుతున్నాం. వాట్ డూ యూ ఫీల్? It's a difficult question to answer, Yeah, but it's a tricky one for you. Why? because the legacy was going on from past. You see, from every like Mumbai or Gujarat, I have 3 states. He's from 3 things have been voting states. So to answer this is really difficult. But yes, maybe at one certain point I will support that 1 vote for each state where the talent can come up really. Right, David. Thank you very much. ఐపీఎల్లో కూడా మీరు చూడండి, ఉత్తరప్రదేశ్ బిగ్గెస్ట్ స్టేట్, అక్కడ రిప్రజెంటేషన్ లేదు. మళ్ళీ మహారాష్ట్ర నుంచి ముంబై, పూణే 2 టీంలు ఉన్నాయి. గతంలో ఉన్నాయి, కొత్త ఫ్రాంచైజీ కూడా ఫ్రమ్ పూణే. డిపార్ట్మెంట్స్ కొన్ని ఉన్నాయి, ఇండియన్ రైల్వేస్, స్పోర్ట్స్ ప్రమోషన్, స్పోర్ట్స్ ప్రమోషన్. వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీస్, డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, పిఎస్సిబి కంట్రోల్ డైరెక్టర్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఒఫిషియల్ పొజిషన్ పెట్టుకొని దే విల్ ఈల్డ్ లాట్ ఆఫ్ పవర్. మన దగ్గర జిహెచ్ఎంసీ స్పోర్ట్స్ డైరెక్టర్ చాలా అసోసియేషన్లో ఉంటాడు, ఉత్తానే వైస్ ప్రెసిడెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఫర్ నో రీజన్. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఇస్ నాట్ ఇస్ పాకెట్ కంపెనీ. కాకపోతే ఏంటంటే మాకు సపోర్ట్ దొరుకుతుంది అని చెప్పేసి వాళ్ళని కూడా అసోసియేట్ మెంబర్స్గా పెట్టమని చెప్పడం మాత్రం ఒక మంచి సజెషన్. 1 state 1 vote is a very good thing. At the same time, so ఈ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ మనం పూర్తిగా తోసిపుచ్చడం లేదు. దీంట్లో 50% ఇంప్లిమెంట్ అయినా ఇండియన్ క్రికెట్ చాలా డెవలప్ అవుతుంది. దిస్ కుడ్ బి గేమ్ చేంజర్ ఫర్ ఇండియన్ క్రికెట్, నో డౌట్ అబౌట్. ప్లేయర్స్ కి ఎంకరేజింగ్ గా ఉంటుంది. యా రైట్. ఈ రికమెండేషన్ మీద క్రికెట్ లో బెట్టింగ్ ని లీగలైజ్ చేయాలనే దాని మీద ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి వాట్సాప్ రియాక్షన్స్ చూద్దాం. క్రికెట్ బెట్టింగ్కు చట్టబద్ధత కల్పిస్తే మన కంటిని మనమే పొడుచుకున్నట్టు దానికి. ఎందుకంటే ఇప్పుడు కుటుంబమే ఒక నాశనం అయిపోతుంది ఆ బెట్టింగ్ వల్ల. ఈ చట్టబద్ధత కల్పించడం వల్ల దేశం మొత్తం భ్రష్టు పట్టిపోతుంది. ఎందుకంటే ఇది దేశ వ్యవస్థకు సంబంధించినటువంటి విషయం కాబట్టి దయచేసి ఇలాంటి విషయాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాల్సి అనుకుంటున్నాను. క్రికెట్లో బెట్టింగ్ చట్టబద్ధం చేయడం అనేది ఈరోజు రోతా కమిటీ ప్రతిపాదించిన ఒక ప్రతిపాదన. ఇది క్రికెట్లో అవినీతిని పోగొట్టడానికని రోతా కమిటీ చెప్తుంది. కానీ ఇది మరో పక్క చూసుకుంటే సామాన్యానికి చాలా తీవ్ర నష్టంగా కలగజేసుకుంటుంది. ఎందుకంటే యువత దీనివల్ల పెడదారిని పడుతున్నారు. సో మేము సామాన్య యువతగా నేను ఇచ్చే సందేశం, మా అభిప్రాయం ఏంటంటే దీన్ని ఉపసంహరించుకొని మరింతగా ఆటలా వీక్షించే సంస్కరణ తేవాలని మేము కోరుతున్నాం. క్రికెట్ బెట్టింగ్ చట్టబద్ధం చేయడం మేము హర్షిస్తున్నాం. ఎందుకంటే బ్యాన్ చేసినంత మాత్రాన అనేక అడ్డదారులు ఆడుతున్నారు. అట్లీస్ట్ దీనివల్ల గవర్నమెంట్కి ఆదాయం అని అవుతుంది. స్టాక్ మార్కెట్ పై లేని ఆంక్షలు ఈ క్రికెట్ బెట్టింగ్ పై ఎందుకని నా అభిప్రాయం. Making cricket betting into legal thing, it's a worst thing. Few petitioners and few people
don't have a common sense. They are insulting India by their petitions. రైట్, అది ప్రజాభిప్రాయం. క్రికెట్ బెట్టింగ్ని లీగల్ చేయాలనే ప్రతిపాదన రికమెండేషన్స్ మీద అది అభిప్రాయం. చూద్దాం లోధా కమిటీ ఇచ్చిన రికమెండేషన్ని దేశ రాజకీయాలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటాయో, పార్లమెంట్ దీన్ని యాక్సెప్ట్ చేస్తుందా అనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ రెడ్డి గారు అండ్ శ్రీనివాస్ గారు, వెంకటేష్ గారు అండ్ సునీల్ బాబు గారు అండ్ డేవిడ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతో ఈ చర్చలో పార్టిసిపేట్ చేసేందుకు. ఇక ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్, ఈ రెండింటినీ మరిపించే నీతి ఆయోగ్ కొత్త అంశాన్ని ఒకదాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీలు హోదాల మాట ఎలా ఉన్నా విదేశీ రుణాలు తెచ్చుకుంటే అందులో 70% కేంద్ర ప్రభుత్వం భరించే విధంగా నీతి ఆయోగ్ ప్రతిపాదనను ప్రధానమంత్రి ముందుంచిందని, ప్రధానమంత్రి దాన్ని ఆమోద ముద్ర వేస్తే అది అధికారిక ప్రకటనగా రాబోతుందనేది ఒక చర్చ. దీని మీద డిబేట్ నెంబర్ 2లో చూద్దాం చిన్న బ్రేక్ తర్వాత.